లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? యేసు ప్రభువారు ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రశ్న ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఇది చాలా రివైవల్కి వచ్చాను. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకున్నా లేక నష్టపరుచుకున్న ఏం ప్రయోజనం? ఈ మాట యొక్క ఉద్దేశం లేక అర్థం ఏంటి అని అంటే, చూడండి, ఒక సామెత ఉంటుంది, 7 సముద్రాలు దాటి వెళ్ళదా? ఎప్పుడు విన్నారా లేదా? విన్నారు. ఎవరమ్మా? 7 సముద్రాలు దాటి మురుగుంటలో పడి చనిపోయాడు అంటారు, చూసారా? అర్థమైందా? ఆ భావం ఏంటి అని అంటే, ఎంతో సంపాదించి ఉన్నత స్థితికి ఎదిగి ఒక దయనీయమైనటువంటి ముగింపు కలిగి ఉంటే అది విచారకరమే. అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఆలోచన యేసు ప్రభువారు సువార్త ప్రకటనలో చేస్తున్నారు. సర్వలోకము సంపాదించుకొని నష్టపరుచుకుంటే ఏంటి ప్రయోజనం? ఇది నాన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనం నష్టపరచబడకూడదు, నష్టపోకూడదు, లేక మనల్ని మనం పోగొట్టుకోకూడదు. మనల్ని మనం పోగొట్టుకోకుండా లేక నష్టపరుచుకోకుండా మనకి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతను బట్టి విలువను కాపాడుకునే ఆ స్థాయిని సంపాదించగలిగితే మన జీవితం సార్థకమైనట్టే. ఏంటి మరి ఆ సార్థకత ఏంటి? దాన్ని కాపాడుకునుట. విశ్వాస జీవితంలో నడిపించబడినప్పుడు చాలా సాధారణంగా మనము దేవుని వాక్య భాగాలను చదువుతూ ఉంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎంతమంది చదివారు? బహుశా అందరూ చదివి ఉంటారు కదా. 2వ వచనం ఎంతమంది చదివారు? 1 చదివిన వాళ్ళు 2 చదవం ఏంటండి? మరీ బొత్తికి ఎలా అడుగుతారు? ఎంత పైన ఆది అని దేవుడు భూమి ఆకాశం సృజించినని ఉంది, 2వ వచనం కూడా చదవకపోతే ఇంకేం బైబిల్ చదివినట్టు అంటారు కదా. 2వ వచనంలో మనం చూస్తే ఒక అనుమానాస్పదమైన ఆలోచించదగిన సందర్భం రాయబడుతుంది. ఏంటనంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎప్పుడైనా ఆలోచన చేయండి, అసలు మనుష్యుడు తను పోగొట్టుకుంటే నష్టపరుచుకుంటేనే ప్రయోజనం లేదని చెప్పిన ప్రభు ఆ మనుషునికి ఇచ్చే ఈవులను ఆకారం లేకుండా ఇస్తాడా? సాధారణంగా దేవుడు ఏది అనుగ్రహించినా అది ఆకారం లేకుండానో శూన్యంగానో ఉంచడం. ఆయన చేసింది ఏంటంట? శూన్యములో నుండి సమస్తాన్ని చేశాడంట. అంతేగాని సమస్తములోడు శూన్యాన్ని చేయడం. మనల్ని నిర్మించిందే ఫలించాలని, ఆ ఫలించుడు ద్వారా తండ్రి మహిమపరచబడాలని. అందుకనే ఫలించే వారిని, వారిలో ఫలించిన తీగలను మరి బహుగా ఫలించాలని అందులో పనికిరాని తీగలు పాడేస్తున్నాడంట. ఇది ప్రభువు మన పట్ల కలిగి ఉన్న బాధ్యత, ఆయన కలిగి ఉన్న పని. మరి ఆకారం లేకుండా ఎందుకు ఉందంటారు? అప్పుడు అలా ఉందంటారా? యెషయా గ్రంథంలో ఒక సందర్భం రాయబడుతుంది, 45వ అధ్యాయం. ఎవరైనా తీయగలిగితే ఆ వచనాన్ని మనం చదివి వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. 45వ అధ్యాయము యెషయా గ్రంథము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు దానిని సృజించెను. చాలు, ఎంత స్పష్టంగా ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తున్నాడు. ఆయన
బోధలు చాలా స్పష్టమైనటువంటి దేవుని పనిని వివరిస్తున్నాయి. ఏంటా దేవుని పని అని అంటే, నరులకు నివాస యోగ్యముగా ఈ భూమిని ఆయన సిద్ధపరిచాడు, అంతకుముందు స్థిరపరిచాడు. మీకు తెలుసా ఇలాంటి గ్రహాలు చాలా ఉన్నాయని? భూమి లాంటి గ్రహాలు చాలా ఉన్నాయని తెలుసా? కానీ అందులో మనం నివాసం ఉండడానికి సరిపడిన వసతులు ఉండవు. ఒకవేళ ఫ్లై అయి మీరు కనుక పైకి వెళ్తే, విమానంలో పైకి వెళ్తే అక్కడ ఆక్సిజన్లో అందదు. ఈ భూమి మీదే, ఈ గోళం మీదే మనకు కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈ భూమి మన కొరకు ఇవ్వబడినప్పుడు, అది నివాసయోగ్యముగా సిద్ధపరిచి స్థిరపరిచి ఇచ్చినప్పుడు ఎందుకు నిరాకారమైంది ఆలోచన చేస్తే ఖచ్చితంగా కారణాలు ఉంటాయి. ఇంట్లో మనం గాజు పాత్రలు వాడతాం, లేకపోతే ఏదైనా వస్తువులు వాడతాం. పిల్లలు వాటిని అప్పుడప్పుడు పగలు కొట్టేస్తూ ఉంటారు. సైలెంట్గా వెళ్ళిపోయారు. ఏంటిది అని అడిగాం, ఏమిటని చెప్పారా? మాటలు కూడా ఉండవు. అప్పుడు పెదం బయటకు వస్తుంది అంతే. ఏమో పగిలిపోయిందా ఊరికే అన్నాం అనుకోండి, అది సరైన సమాధానం. ఊరికే ఎందుకు పడుతుంది అంటాం మనం. ఏమో నేను చూస్తున్నాను అలాగే పడిపోయి పగిలిపోయింది అన్నారనుకోండి, నమ్ముతామా? ఇప్పుడు భూమిని దేవుడు నరులకు నివాసయోగ్యంగా చేసినప్పుడు అది నిరాకారంగా అయిపోవడానికి కారణం ఏంటనంటే, ఏమో అనలేం కదా. నా సందేశం అది కాదు, మీరు ఆలోచన చేయాలని మాత్రమే వచ్చినానికి జ్ఞాపకం చేశాను. ఏంటి ఆలోచన అంటే, ఏ కారణం లేకుండా ఏ వస్తువు దాని స్థితిని కోల్పోదో, రైట్? ఏ కారణం లేకుండా ఈ వస్తువు ఇక్కడి నుంచి అక్కడ పడదో, అయితే గాలి వేయాలి, లేకపోతే ఎవరన్నా ఇది లాగాలి, లేకపోతే నేనే పడేయాలి, ఏదో ఒక జరగాలి. ఏమీ లేకుండా ఇది లాగానికి వెళ్ళింది అనుకోండి, ప్రార్థనలో అందరింటికి వెళ్ళిపోతారు. ఎందుకని? కారణం లేకుండా ఎందుకు వెళ్తుంది ఇది? ఒకవేళ ఎవరి ప్రమేయం లేకుండా ఇది ఇలా లెగిసి గాల్లో నా చెయ్యి ఇక్కడ కనబడకుండా అలాగ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పరిశుద్ధాత్ముడు తిరుగుతున్నాడు అందరూ అంటారా? అస్సలు అనరు. ముందు అటే మీరు కూడా వచ్చారు, పక్కన వాళ్ళు తట్టి దేళ్ళు ఉండరు ముందు, అంతకంటే వాళ్ళ ముందే. ఎందుచేత? ప్రమేయం లేకుండా పని జరగదు, అంతే కదా. ఇప్పుడు మానవ జీవితాన్ని గురించి ఆలోచన చేద్దాం. దేవుడు ఒక ప్రాంతాన్ని గురించి ప్రత్యేకంగా కొన్ని మాటలు తెలియజేశాడు. ఆదికాండము 42వ అధ్యాయం త్వరితంగా చూద్దామా? ఆదికాండము 42వ అధ్యాయము మొదటి వచనము. ధాన్యం ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేళ ఒకరినొకరు చూచుకొనిచున్నారని తన కుమారులతో అనెను. అర్థమైందా ఈ సందర్భం? యాకోబు తన కుమారులతో మాట్లాడుతుంటున్నాడు, ధాన్యం ఐగుప్తులో ఉందని నాకు తెలిసింది, మీరు ఒకరినొకరు ఎందుకు చూచుకుంటున్నారు? 5వ వచనం చదవండి ఎవరైనా. కరువు కానానులో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారిలో ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. 2 వచనాలు మీ ముందు ఉంచాను. మొదటి వచనంలో చెప్పబడుతుంది ధాన్యము ఐగుప్తులో ఉందని. 5వ వచనంలో చెప్పబడుతుంది కరువు కానాల్లో ఉందని. మీకు మంచి దైవజనులు దేవుడు ఇచ్చాడు, అంతకంటే అభిషక్తులు అనుభవజ్ఞులైన దైవజనులు మిమ్మల్ని నడిపించారు. సో ఈ సందర్భం తెలియకుండా, యోసేపు చరిత్ర తెలియకుండా పాత నిబంధన అధ్యయనమే మనకు జరగదు. అంటే ఖచ్చితంగా పాత నిబంధన గ్రంథము చదివిన, సందేశాలు విన్న అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి మోషే కొరకు, యోసేపు కొరకు, ఇశ్రాయేలు యొక్క జీవన ప్రయాణం కొరకు కొంచెం కాకపోతే కొంచెమైనా క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. ఇందులో సందేహము. తెలుసండి, యోసేపు కోసం ఐగుప్తు, ఇశ్రాయేలు, ఫరో రాజు కొరకు, 10 తెగుల కోసం దేవునికి స్తోత్రం. మీరు స్పందిస్తే నా మాట మీకు అర్థమవుతుందన్న సంగతే నాకు అర్థమవుతుంది. అర్థమైందా? మీరు స్పందిస్తే నా మాట మీకు అర్థమైందన్న సంగతి నాకు అర్థమై ముందుకెళ్తుంది బాగా. ఇప్పుడు ఆలోచన చేయండి. ఒకవేళ అనొచ్చు, కానాను అనగానే మనకి ఏం గుర్తొస్తుంది?
చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. కానాన్ అనే మాట వినగానే ఏం మన మదిలోకి వస్తుంది అని అంటే, పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి గల దేశం అని. 5వ వచనం చదివితే ఏముంది అక్కడ? ఏముంది? కరువు ఉందంట కానానులో. కనుక ఇశ్రాయేలు కుమారులు అందరూ ఎక్కడికి వెళ్ళారంట? ఐగుప్తు దేశం వెళ్ళారంట. ప్రియులరా, మరి ఈ కిటకిటలాడుతున్నటువంటి సమృద్ధి గల, ప్రవహించేటువంటి అనుభవాలు గల, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిలో కరువుకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అదే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ప్రశ్న ఈ 42వ అధ్యాయము 1వ వచనము 5వ వచనంలో మనము ఏకం చేసి ఆలోచన చేద్దాం. అప్పుడప్పుడు అంటారు ఎవరినైనా చూపించి, వీళ్ళండి ఒకప్పుడు ఎంత బాగా బ్రతికిన వారో, ఒకప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవాడో, ఈ వ్యక్తిని చూస్తే గుర్తుపట్టలేకపోయాను, అప్పుడు ఎంత బుజ్జిగా లావుగా అంత చక్కగా ఉండేవాడు, ఇప్పుడు ఎలాగైపోయాడేంటి? ఏమోనండి, రాత్రి గాలి వేసిందంట, అలాగేస్తుంటే అలా సన్నగా అయిపోయాడంట అన్నారు అనుకోండి. నమ్ముతారా? ఇప్పుడు కానాన్ దేశంలో కరువు ఉండడానికి, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉండడానికి అలాంటి అనుభవాలే ఉన్నాయి, ఏమాత్రం సందేహం లేదు. ఏంట అనుభవాలు మనం ఆలోచన చేస్తే, అసలు కానాను దేశం నిజంగా కరువుతోనే ఉందా? అసలు ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఆ కానాను దేశం యొక్క ఆ యొక్క స్థితిగతులను గురించి మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా ఉంటాయి. ఎందుకనంటే చూడండి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం, మనం కలిగిన రాష్ట్రాన్ని అన్నపూర్ణగా పిలుస్తారు. కారణం ఏంటంటే జల వనరులు ఉన్నాయి, అటవీ వనరులు ఉన్నాయి, ఖనిజ సంపదలు ఉన్నాయి. మన రాష్ట్రంలో లేనటువంటి వనరులు ఎక్కడ లేవు. అటువంటి సమృద్ధి కలిగిన రాష్ట్రం. అలాగే ఐగుప్తు దేశము, కానాను దేశము రాత్రికి రాత్రి పెట్టి రేపు తీసేటువంటి ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్ ఏది కాదు. యెహోషువ ఆజ్ఞాపిస్తాడు. చదవండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2వ వచనం. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలి. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, నేను మీకు ఇవ్వబోయేటువంటి దేశాన్ని మీరు చూడడానికి వేగుల వారిని పంపించండి. వెళ్ళేవారు కూడా పని పాట లేక గాలికి తిరిగేవారు కాకుండా మీ గోత్రములలో ప్రధానుడై ఉండాలి. ఎవరిని పెట్టుకుంటాం మనం ప్రధానుడిగా? అయ్యా మమ్మల్ని నడిపించాను ఎవరికి ఇస్తాం? తెంగరోడికా, బురదక్కోడికా? కాదు. కొద్దో గొప్ప జ్ఞానం ఉంది, పర్లేదు, మన ముందు నుంచున్నాడు అంటే మన పక్షంగా గొంతెత్తి మాట్లాడగలడు, మన గురించి మంచి చేయగలడు, ఆలోచించగలడు అన్న వ్యక్తినే ప్రధానుడిగా మనం ఎంచుతాం. 12 గోత్రముల్లో 12 మందిని ప్రధానులను సిద్ధపరిచి ఆ దేశానికి పంపించారట. వారు వెళ్ళి ఆ దేశమును సంచరించి చూచి తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చి వారిస్తున్న స్టేట్మెంట్ చూడండి. అదే అధ్యాయం 13వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే వ్రాయబడుతుంది. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు ఆమెను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి అన్నారు. 12 మంది వెళ్ళారు, వేగు చూచారు, దేశమంతా సంచరించారు, ఆ దేశం యొక్క స్థితిగతులను ఆలోచన చేశారు, చాలా క్షుణ్ణంగా తెలుసుకుని మరలా పంపినటువంటి యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా నీవు మమ్మను పంపిన దేశానికి వెళ్ళాం, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పళ్ళు ఇగో అన్నారు. మీరు అనుకోవచ్చు, ఒకవేళ పళ్ళు ఈగో అన్నారంటే సంచిలో చెయ్యట్టి ఓ 2 దానిమ్మకాయలు 4 ద్రాక్షకాయలు తెచ్చారేమని. జాగ్రత్తగా చూస్తే అండ్ ద్రాక్ష పళ్ళు కొన్నారా, తిన్నారా? అదిగో మళ్ళీ వెళ్ళిపోయారు మీరు వెనక్కి. స్పందన ఉండాలి మనకి ముందు. కొన్నాము, తిన్నాము, చాలా సంతోషం. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్తే ఇలాంటి బండి ఒకటి పెట్టుకుంటాడు, 4 చక్రాల బండి.
దాని మీద గుత్తులు గుత్తులుగా దాన్ని పేరు చేస్తాడు అండి, పేరుస్తాడు కదా. మన మెల్లో కేజీ పళ్ళు ఇవ్వనంటే ఇలాగ గెల పైకెత్తి కాంటాలో వేస్తే కొంచెం ఎక్కువ వచ్చిన దగ్గర కత్తి ఉంటుంది, చక్కని కట్ చేసి ఎక్స్ట్రా వచ్చిన పళ్ళు కింద ఒకవేళ ఏత్తంటే ఎక్కువైపోతుంది, తీతంటే తక్కువైపోతుంది అనుకున్నాడు, లూజు పళ్ళు ఉంటాయి, కొన్ని వేసి నమస్తే సార్ అంటాడు, అంతేనా. ఇది మనకు తెలిసిన పళ్ళు, కానీ అక్కడ పళ్ళు అలాంటివి కాదంట. చూడండి, అదే అధ్యాయంలో కొంచెం పై వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 24వ వచనం. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంట? పైన చూడండి 23. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు. ఏమండి, అర్థమైందా? మీకు కావిడ ఎంతమందికి తెలుసు అండి? చెప్పండి, పర్లేదు. తెలుసు కదా. కావిడికి ఎలా ఉంటుంది? ఒక కర్ర ఉండి, ఒక బద్ద ఉండి, అటొక ఉట్టి ఇటొక ఉట్టి ఉండి, బిందులు, మరీ బట్ట దిట్టంగా ఉన్న బలమైనడు అంటే దాని మీద ఒకటి, మళ్ళీ దాని మీద ఒక తెపాల కూడా ఎట్టుకెళ్తారు, మనం చూస్తాం కదా. ఇప్పుడు లేవులేండి, అవి కొలాయిలు వచ్చేసి ఎక్కడెక్కడ బోర్లు మోటార్లు వచ్చి మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఒక వ్యక్తి అటొక బిందె ఇటొక బిందె, ఇంకా బలం ఉంటే రెండు బిందులు ఎట్టుకుని పట్టుకెళ్తాడు నీళ్లు మోయడానికి. కానీ ఇక్కడ ఒక ద్రాక్ష గెల మోయడానికి ఇద్దరు ఉన్నారంట. ఒకసారి ఊహించండి అండి. మనకులో ఎంత ద్రాక్ష గెల కాదంట. ఒక ద్రాక్ష గెలలో కర్రను దూర్చి ఆ కొమ్మకి దండెతో అంటే భుజం మీద ఇద్దరు కాసారంట ఒక గెల మోయడానికి. అంత సమృద్ధి గల. మరి ఆదికాండం 42:5లో ఏం చెప్పబడుతుంది కానాను కోసం? కరువు కానానులో ఉండెను గనుక. ధాన్యము కొనడానికి వచ్చిన వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడా వచ్చారు. ఆ నానంటున్నాడు, అయ్యా ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంట, మీరు వెళ్ళి ఆ ధాన్యాన్ని తీసుకుని రండి. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే ధాన్యం మన దగ్గరికి రాదు, మన ఆకలే తీరదు. అంతేనా? కేవలం కాయలే పెద్దగా ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని మాటలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. నేను నీకు పంపించే దేశం ఎలా ఉంటుందో తెలుసా? కేవలం పళ్ళు కాయలు కాదంట, అందులో ఏమేమి ఉన్నాయంట? ఒలివ నూనె తీయొచ్చంట. కరువు అనుకొనకుండా ఆహారం తినే, అందులో ఏ లోపం ఉండదు. అంతేకాదు, వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా అభివృద్ధి పదంలోనికి నడిపించేటువంటి ఇనప రాళ్ళు గల దేశం. అంత మాత్రమే కాదు, రాగి దాని కొండలోంచి తవ్వి, ఇప్పుడు కూడా యావత్ ప్రపంచానికి రాగి వస్తుంది శ్రేష్టమైంది అని అంటే కానాను ప్రాంతంలోంచే. వాక్యం ఏది కూడా చరిత్ర లేకుండా, ఆధారం లేకుండా లేదండి. మనకి ఇనుము తయారవ్వాలంటే వడియని తెచ్చుకోవాలి. ఎక్కడన్నా ఆ మైన్స్ ఉంటే అక్కడ ఆ మట్టిని వెలపెట్టి కొనుక్కొని లారీల ద్వారా, ట్రైన్స్ ద్వారా తెచ్చుకొని తయారు చేస్తే కానీ మనకి లేదు. అటువంటిది కానాను దేశంలో దేవుని బిడ్డలారా అన్ని వనరులు కలిగి మరి ఎందుకు కరువు వచ్చిందంటారు? నేను మొదట్లోనే చెప్పాను, చాలా బాగుండేవాడండి, ఏమైందో తెలదండి అని అంటే దేర్ ఈజ్ ఎ రీజన్. ఖచ్చితంగా కారణం ఉంది. కారణం లేకుండా అయితే ఈ నష్టం జరగలేదు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా దేవుడు మనను ఫలభరితమైన, శ్రేష్టమైన, సమృద్ధి గల వారిగా మనల్ని సిద్ధపరిచాడో ఇది ప్రభుత్వాలు సైతం నమ్ముతున్నాయి. మీరు ఎంతమంది నిజంగా క్రైస్తవ పేరు పెట్టుకుని ఉన్నారు? నాకు చెప్పొద్దులేండి, ప్రశ్నే. ఎందుకనంటే ఒక పిల్లని అడిగాను, ఈ పేరేటమ్మానంటే పాటగారు గుళ్ళోనండి బడిలోనండి అని అడిగాను. అది సాధారణం కదా. ఎందుకంటే మన వాళ్ళకి రెండు ఉంటాయి. ఏంటంట? గుళ్ళో
మమ్మల్ని కూడా అడుగుతారు, అయ్యగారు మంచి పేరు ఎట్టండి, అటు ఇటు ఇబ్బంది. బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు సందర్భం జరిగిందండి అయ్యగారు. ఏంటనంటే ఎంట్రన్స్లో టెస్ట్ పెడతారంటే పొలమని చదివేశాం, ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం దాకా విషయ సూచిక అండ్ ఇండెక్స్ చదివేస్తే అక్కడ కొంచెం అటు ఇటుగా ఒక వ్యక్తి పెట్టుబడ్డాడు. సామెతల దాకా చెప్తే చాలు అంటే, సామెతలు ఏంటి నేను ఇంకా చెప్పేస్తానని దడదడ చెప్పేస్తే అని నా పేరు అజ్రా రాజు అయితే అజ్రా శాస్త్రి అని రాశాడు. నేను కూడా మాట్లాడలేదు. అక్కడి నుంచి ప్రతి సంతకం అక్కడ రాసే పుస్తకాల మీద రికార్డ్స్లు అన్నట్లు అజ్రా శాస్త్రం ఉంది. సేవలోనికి వచ్చాం, బయటికి ప్రాక్టికల్ వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ వచ్చి శాస్త్రాన్ని కానీ ఆవిడ ఆ శాస్త్రం అనుకుని, అయ్యగారు ఇందులోనూ అందులోని ఇబ్బంది లేకుండా పేరెట్టున్నాను నన్ను. మీకు అర్థమైందా? నేను అప్పుడు చెప్పాను, నేను ఆ శాస్త్రిని, అది ఎంత మాత్రం నాకు అనుభవం లేదా ఇందులో చూడమంటే చూస్తాను. పిల్లలు ఆలోచన చేయండి, దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్నటువంటి దేశము ఎలాంటి దేశం అని అంటే, అన్ని రంగాలలో ఇది లేదయ్యా మా దేశంలో మా ప్రాంతంలో అని చెప్పడానికి వీలు లేనట్టుగా ఆయన సిద్ధపరిచి స్థిరపరిచి ఆ ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న, మన సందేశానికి అసలైన ప్రశ్న ఏంటనంటే, దేవుడు నిన్ను శ్రేష్టమైన సమృద్ధి గలదానిగా, సమృద్ధి గలవాడిగా నిన్ను తయారు చేసినప్పుడు, ఆయన కోరుకున్నప్పుడు నీవు నిరాకారంగా శూన్యంగా మారిపోవడానికి కారణం ఏంటి? ఏమోనండి, చాలా మంది భలే చెప్తారండి. దావీదు దేవునికి ప్రియుడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే. కొంతమంది ప్రార్థన చేస్తాడు, ప్రభు నేనేం పాపం చేస్తాను, నాకెందుకు వేసయ్యా శ్రమలో, నా కుటుంబానికి ఎందుకు అయ్యా ఈ బాధలు, నేనేం చేశాను నాయన? తెలీదా? ఖచ్చితంగా మన అపరాధాలు మనకి తెలుస్తాయి, మన పాపములు మనకు తెలుస్తాయి. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో, ఎంత దూరం అయిపోయావో, నీ హృదయం ఆయనకి ఎంత సమీపంగా ఉందో, ఆశీర్వదించబడడానికి నీ ప్రణాళికలు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసు. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కలేని అమాయకత్వం వచ్చి, ప్రభు ఎందుకు నాయన? కారణం లేకుండా కానాను దేశంలో కరువు లేదు, ఐగుప్తు దేశంలో ధాన్యం లేదు. నిజానికి ఐగుప్తు దేశమే ఎండిపోయి ఉండాలి, కానీ అక్కడంట ఎక్కడ లేని సమృద్ధి ఉందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ఎరగని వారు దీవించబడిపోతున్నారు. ఇంత జాగా కొని అలా వెళ్తే వీళ్ళు మాత్రం కేడతాను. ప్రియులారా, ఎందుకు ఈ దుస్థితి? 2-3 కారణాలు నేను జ్ఞాపకం చేసి మరి ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. చాలు మరలా చదువుదాం, కొనసాగిద్దాం. ఇక్కడ ఒక చాలా విచారాన్ని కలిగించేటువంటి మాట తెలియజేస్తున్నాడు. యెషూరును అన్న కాడ అంకె ఒకటి వేయబడి కింద వ్రాయబడింది ఇశ్రాయేలు అని ఉంది. ఇశ్రాయేలు మనం కాదనమాట. ఎజ్కేలు ప్రవక్త వచ్చి అంటాడు, మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలైన నా ప్రజలందరినీ అంటాడు. అంటే మనిషిగా పుడితే వాళ్ళందరూ ఎవరుగా ఆయన గుర్తించాడు? ఇశ్రాయేలుగా గుర్తించాడు, వాక్య ప్రకారం ఆలోచన చేస్తే. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏమయ్యాడట చెప్పాలి. పాలు తీసే అనుభవం కానీ, తీస్తున్నప్పుడు చూసిన అనుభవం కానీ ఎంతమందికి ఉంది? తీసేది లేకపోయినా చూసేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రైతు చక్కగా వెళ్ళి నీళ్లతో పొదువుని కడిగి కూర్చొని తీయడానికి రెడీ అవుతున్నప్పుడు ఇలాగ అందనుకోండి, అది ఏం చేస్తాడు? ఏ బేబీ కూల్, నో డోంట్ డూ లైక్ దట్, యువర్ వెరీ స్మార్ట్ అంటాడా? నేను చూసిన సంగతి అయితే చెప్పనా, పక్కనెట్టి బకెట్ మంచి బద్ద ఒకటి తెచ్చి 4 తగిలిచ్చాడు. నేను అన్నాను, ఎందుకై కొడతానంటే ఇది మామూలు మొక్క కాదని అన్నాడు. నేను అందుకే అంత వివరంగా చెప్తున్నాను, ఇది మామూలు మొక్క
కాదన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుస్తుంది కనుక 4 తగిలిచ్చాడు. కాలు జాడించడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, ఎండలో ఉంటే చూసి అరే నా పశువు ఎండలో ఉంటే ఆ దాహంతో చచ్చిపోద్దేమో అని దాన్ని జాగ్రత్తగా నీడలోనే తెచ్చాడు. బలహీనతోన్న ఈ పనులన్నీ చేసుకెళ్ళాడు. దాని బాధ్యత ఏంటి అని అంటే పాలు ఇవ్వడం, కాలు జాడించడం కాదు. ఇప్పుడు అక్కడ దాకా బాగుంది కదా, 2వ మాట చదవండి ఇప్పుడు. ఇంకా డైరెక్ట్ అయిపోడు దేవునికి స్తోత్రం. మొదట అన్నాడు, ఇశ్రాయేలు కొవ్విన వాడై కాలు జాడించునని నీవు బలిసి మందుడవైతివి. బలిసి మొదటి కారణం ఏంటంట, మొదటి కారణం నిరాకారంగా అయిపోవడానికి కారణం ఏంటంట, కొంతమందికి బలిసిందంట. ఈయనేటండి మంచి కూడిక పెట్టుకొని ఎక్కడి నుంచో ప్రత్యేకంగా ఆహ్వానితులు వాక్యోపదేశం చేస్తాడని తీసుకొస్తే మమ్మల్ని బలిసిందంటాడు. ఇంకెప్పుడు తేకండి. మీకు సంగతి చెప్పనా, కొన్ని సంఘాలకు ఆహ్వానించబడినప్పుడు కొంతమందికి మాటలు నచ్చక తర్వాత పిలిచిన వాళ్ళకి ఇచ్చేస్తారంట. దేవుని మహాకృపను పెట్టాలి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళరు. అర్థమైందా ఏమండి? చాలా మందికి ఆధ్యాత్మిక బలుపు ఉంటుంది. బలుపు అంటే అర్థం ఏంటి, కొద్దిగా ఇలాగ ఇవ్వమంటే తీసుకో అన్నారు అనుకోండి, అదే దాన్ని ఏమంటారు, బలుపు అంటారు. నా మాట కాదు జమ్మా, తిట్టడం కాదు, ఇది వాక్యంలో ఉంది. ఏముంది, నీవు బలుపు ఎందుకు వస్తుందంట, బలుపు ఎందుకు వస్తుందంట, కొవ్వుతే వస్తుందంట. కొవ్వు ఎందుకు వస్తుందంట, సమృద్ధి ఉంటే వస్తుందంట. ఆ సమృద్ధి లేకపోతే, మా దైవజనులకు అని ఒక ఆయన అనేవాడు, ఇవాళ దేవుడు పళ్ళరసం ఇచ్చాడు, తింటాకి ఏం లేదు అనేవాడు. నేను అనుకున్నాను, పళ్ళరసం అయితే మంచిదే కదా. ఆయన అంది ఈ పళ్ళు అంటే లాలజాలం తాగివాడు అన్నమాట. ఏమీ లేనప్పుడు అనేవాడు, దేవుడు పళ్ళరసం ఇచ్చాడు కనుక ప్రభు పాదాలు వదలలేదు అనేవాడు. అంటే మన దగ్గర సమృద్ధి లేనప్పుడు ఏం చేస్తాం, ప్రభా ఏదో అంత పాడేనా అండి. సమృద్ధి ఉందనుకోండి, ఈ రోజున సమృద్ధి ఎలాంటి పనులు చేస్తుంది. నేను కొంతమంది పిల్లల్ని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాను, సంగబిడ్డల్లోనే. వెళితే అందరూ చక్కగా స్పూను ఫోర్కు పెట్టుకొని చేతులతో అందరూ చక్కగా తింటున్నాం. ఒకడు అంత వదిలేసి ప్లేట్ తోసేశాడు. ఏమిరా అంటే, పాస్టర్ గారు అలా వదిలేయాలండి, అలా వదిలేయాలి, నీకు ఎంత బోలుపురా. అది కనుక ఇంట్లో అయితే వదలగలవా? ఒక ట్రెడిషన్, ట్రెండ్, నూతనమైన ఆలోచనలు వస్తున్నాయి. డ్రింక్ ఇస్తేనంట వదులుతారా? చూసారా మీరు ఎప్పుడైనా? మనం కూడా వదిలేసంటాం కదా. ఇంటికాడ దాన్ని అంటే లాస్ట్ చుక్క కూడా మరి అక్కడే బలుపు అంటే మరీ కకృతిలా చూస్తారండి. నువ్వు ఎక్కడన్నా యాక్ట్ చేయ పర్లేదు, దేవుని దగ్గర మాత్రం యాక్ట్ చేయడానికి వీలు. ఈ యెషూరుని ఏం చేశాడంట, కాలు జాడించాడు. ఎందుకు కాలు జాడించాడు? క్రొవ్వి బలిసి మందుడవైతి. కాలు జాడించే పద్ధతి వచ్చిందంటే, ఈ పశువులకి ముక్కుతాడని అర్థం. ముక్కుతాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక రంధ్రం చేసి అందులో తాడు బిగించి వెనకాల పట్టుకుంటాడు. అదేమన్నా ఎలాగ అందనుకోండి, దానిలో ఆగుతాడు. మీరు చేయి మీద కొట్టండి, పట్టేమని మాట్లాడరు. కాలు మీద కొట్టండి, కాలు దొక్కేయండి, ఏమండి ఎక్కడైనా ఇబ్బంది కలిగించండి. ముక్కు మీద కానీ కంట్లో కానీ చేయి పిల్లోడు పెట్టాడా, ఆడికి అదిరిపోయింది. చెల్లిమనేసి తర్వాత జోకడతాడు, నా బాబు లేదు. మరి ఎప్పుడు అలా పెట్టకే. ఎందుకనంటే అవి సున్నితమైన అవయవాలు, వాటికి ఇబ్బంది కలిగిస్తే మనకు అంత కోపం. ఇప్పుడు ఈ ముక్కుతాడు వేయబడినటువంటి ఈ కాలు జాడించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవదేవుడు ఏం చేశాడు అని అంటే, ఓహో మీకు పట్టిన కొవ్వును బట్టి కాలు జాడుతున్నారు కాబట్టి కొవ్వు కరిగిచ్చేస్తే పోలా అంటే. రకరకాలైన పరిస్థితులు సంఘాల్లో ఉంటాయి, ఉండవా? ఉద్యోగం కొరకు విలాపించి ప్రార్థన చేసేవాళ్ళు లేరా? బిడ్డల కొరకు కన్నీరు కార్చి గోజాడేవారు లేరా? ఈ గోజాడే తత్వాన్ని, విలపించే తత్వాన్ని ప్రభు చూసి
దేవుడు కనుక ఫలం ఇస్తే తర్వాత ఇలా కాల్ జాడిస్తూ ఉంటారు. అయ్యగారు అడిగి ఉంటారు, నేను కూడా అడిగాను, ఏ అమ్మ ప్రార్థన రావట్లేదంటే ఓ చెల్లి అంటది, పిల్లోడు తవ్వుతే లేదన్యా. అంతకుముందేమో ఎక్కడికి వెళ్ళిన అవమానము, ఎక్కడికి వెళ్ళిన నింద, ఏడుపు, నేను నవ్వుతూ వెళుతున్నాను, ఏడుస్తూ వస్తున్నాను, ప్రార్థన చేయండి అయ్యా. ఇక ఎలాంటి కోడికోటి ఏర్పడేసి మధ్యలో నెట్టి చుట్టూ చేయి పట్టుకుని సాతాన్ని బంధించి గద్దించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె దేవుడు గర్భఫలాన్ని ఇస్తే ఇప్పుడు కారణం ఏం చెప్తారు తెలుసా? కాలు జాడించడంటే ఇయ్యే ఏమండి, కాలు జాడించుట, కొవ్వు బలిసి మందుట అంటే అది అర్థం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణ శైలాన్ని తృణీకరించుట. ఇక్కడంతా స్పష్టంగా వ్రాయబడుతుంది చూడండి. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, కింద వాడు తను పుట్టించిన దేవుని విడచెను, తన రక్షణ శైలమును తృణీకరించను అంటే ఏదో కోపంగానో, లేకపోతే చిరాకు పడ్డము, లేకపోతే దూషించడం ఏం చేయరు వీళ్ళు. తృణీకరించడం అంటే జస్ట్ ఈజ్ ఎనఫ్. మంచినీళ్ళు తాగుతారా అంటే అంటారు కదా, అలాగ దేవునిని నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తున్నారంట. ఇది ఆరాధన సమయం, దేవుని గణపరచాల్సిన సమయం, కృతజ్ఞత చెల్లించాల్సిన సమయం, ఆయన పాదాలు పట్టుకోవాల్సిన సమయం. అయితే ఏం చెప్తున్నాం? తృణీకారం. కారణం ఏంటనంటే ఆల్రెడీ ₹1 మందం బలిసింది, కోబట్టింది. ఎప్పుడు మనం పరిగెలాడతాం చెప్పండి? ఏమీ లేనప్పుడే. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వీళ్ళని ఇలాగే ఉంచి మన అధికారులు చేసినట్టుగా విభజించి పాలించాలి. నాయకుల ఆలోచన ప్రకారం దేవుడు చేయటంలా. ఆయన ఆలోచన ఏంటి అంటే మీరు బహుగా ఫలించాలి, మీరు ఫలించడం వలన తండ్రి మహిమపరచబడాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. కానీ అంతా సంపాదించుకొని నిన్ను పోగొట్టుకుంటే, లేక నష్టపరుచుకుంటే ఏంటి ప్రయోజనం? ప్రయోజనం లేని పని ఏదైనా ఉంది అని అంటే మనల్ని మనం నష్టపరుచుకోవడమే. మొదటి కారణం ఏంటంటాడు? యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. కాలు జాడించడంలో చాలా రకాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చాలా రకాలు. చాలా మంది తెలివిగా ఆడిస్తారు. తెలివిగా కాలు ఆడించడం అంటే అర్థం ఏంటి? ప్రియులారా, చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేయాలి. కాలు జాడించుట, క్రొవ్వి బలిసి మందత్వం వచ్చేసిటంటే, మందత్వం ఎప్పుడు వస్తుంది? చాలా మబ్బుగా ఉన్నాం ఏంటంటే దాని అర్థం ఏంటి అంటే ఏది చెప్పినా బద్ధకం, మందత్వము. ప్రియులరా, దేవుడు తన యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. వాడు క్రొవ్విన వాడే కాలు జాడించాడు. ఫలములు ఇవ్వాల్సింది పోయి ఆ ఫలముల దగ్గరికి వెళుతున్నప్పుడు కాలుతో తన్నేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో నేరుగా మాట్లాడతాడు. రెండో మాటలో, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, నిన్ను సృష్టించిన దేవుణ్ణి తృణీకరించితివి, రక్షకుడై దేవుడు మర్చిపోయావు. ఎలా మర్చిపోయావు? ఎలా చెప్పగలం? ట్రైన్ జర్నీ ఎంతమంది చేశారు? బస్సు ప్రయాణం ఎంతమంది చేశారు? రిజర్వ్ చేసుకున్న ఇక్కడ మన ఏ ఊరండి ఇది? రంగంపేట బస్సు కాదండి, కొద్ది దూరం వెళ్ళింది ఏదైనా చెప్పండి. ఇక్కడైతే అది పోతే ఇంకోటి వస్తుంది 15 గంటలో. కాకినాడ గంటకో బస్సు ఉంది. ఈ తతంగం కాదు. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఏం చేస్తాడు? టికెట్ మీద ఇచ్చేస్తాడు. 7 గంటలు. మనందరికీ తెలిసి ఇండియన్ రైల్వే చాలా స్లోగా వస్తుంది. ఖచ్చితంగా 10 నిమిషాలు అన్న ఆలస్యంగా టైంకి ఏం రాదు. ఖచ్చితంగా అలాగని చెప్పి 7:45 కంటే 8 గంటలకు వెళ్తామా? అమ్మో ఎంత జాగ్రత్తగా ఉన్నారు, తొందరగా వాడి అంటారు. అరగంట ముందున్నారు ప్లాట్ఫామ్ మీద. అది చెప్తాడు, మీరు ఎదురు చూస్తున్న ట్రైన్ ఇంకొక అరగంట ఆలస్యం అవుతుంది. ఆశించడమైంది కొన్నిసార్లు అంటాడు, ఆశించడమైంది అంటాడు. అంటే టైం కూడా సస్పెక్ట్ చెప్పడం. అప్పుడు నాకు తెలిసింది రాదని ఆడికి కూర్చొని అంటావు. కానీ ముందే దేవుని సందుకు వచ్చినప్పుడు కాలు ఎలా జాడుతారా? మొదటి ప్రార్థనే కదా అయింది. 2 పాటలు లేక పాస్టర్ గారు అలాగా ప్రార్థన చేద్దాడు, అందులో దూరేద్దాం.
అసలు ఆరాధన దేనికి? మనం అందరూ ప్రభు హృదయం ఆయన వైపు తిప్పి ఆయన ఆరాధించి ప్రభువుకు సమీపస్తులుగా అవ్వాలి అని అంటే అందులో ప్లేసులు మారతాకి అండి. రకరకాలైన కాళ్ళు జాడించే అనుభవాలు దేవుని దగ్గర ఉన్నాయి. రెండో కారణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండో కారణం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎవరు అని అంటే యోసేపు అని చెప్పొచ్చు కదా, అంతే కదా. యోసేపు లేకపోతే ఐగుప్తు దేశం ధాన్యం ఎక్కడది? కరువు వచ్చిందంటే దానికి కూడా కరువు వచ్చి కొట్టుకుపోవాలి. కానీ అక్కడ ధాన్యం ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఫరో రాజుకి దేవుడే క్షేమకరమైన సమాచారాన్ని అనుగ్రహించునుగా. కానీ ఆ కలభావాన్ని చెప్పినప్పుడు ఫరో అంటాడు, ఇంతకంటే జ్ఞానం గలవారు నేను ఎక్కడ ఎదుగుతాను, నీవే పని చేయ అన్నాడు. కనుకంట యోసేపు మొదట్లో కొలిసాడంట ధాన్యాన్ని, తర్వాత కొలుతుమే రాజమండ్రిలో ఉంది ఫుడ్ కూడా ఉంది సార్, తాడపల్లిగూడెంలో ఉంది, నిడదల్లో ఉంది ఫుడ్ కూడా ఉంది సార్. కానీ యోసేపు గారు అప్పుడే కట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్నెవరో రీల్స్ చేసి పెట్టారు, యోసేపు కట్టించినటువంటి పైన కట్టలేదు, ఆయన గోతులు తీసి బావిల్లో చేసి మొదలు పెట్టేశాడు అంతే. ప్రిల్లర్, ఇదేనా ఐగుప్తు దేశంలో ధాన్యం ఉండడానికి కారణం ఏంటంటే ఫలించడి కొమ్మ అయిన యోసేపు. ఇందులో ఏ సందేహము లేదు. తెల్లమొక్కలు వేసుకుని అక్కడికి వెళ్ళారు. ఈరోజు ఆశీర్వాదము ఉండాల్సినటువంటి చోట ఆశీర్వాదం లేదు, కరువు ఉండాల్సిన చోట కరువు లేదు. ఆశీర్వాదం దగ్గర కరువు ఉంది, కరువు దగ్గరేమో. కారణం ఏంటంటారా? అనిల్ దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నారా సార్ అని? అసలు దీవెన ఎవరిదే? ప్రభుత్వం నమ్ముతుంది. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు సమృద్ధికి వెళ్తాను గలవాడు అని నేను చెప్పనా? అందుకే ఇందాక 2 పేర్లు అంది. ఎందుకనంటే, ఒకవేళ మీ పేరు క్రైస్తవుని సంబంధించిన పేరు అయితే ఫీజులన్నీ మారిపోతాయండి. ఎందుకంటే నేను కట్టినవాడిని కాబట్టి. నా ఫ్రెండ్ ఉండేవాడు శ్రీనివాస్ అని, అడు 100 రూపాయలు కడితే ఎజ్రా అన్నందుకు 1100 కట్టేవాడిని యాన్యువల్ ఫీజు. అంటే వాళ్ళు అనేవారు, మీరు చాలా డబ్బు ఉన్న వాళ్ళు అంటే కదా క్రైస్తవులు. లేదా క్రైస్తవులకు రిజర్వేషన్ తీసేతను ఏడుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? అదే ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. యేసయ్యను నమ్మిన వారి ఇంటిలో సమృద్ధి ఉందని, వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయని వారే పెట్టేవారుగా. మనకు నమ్మకలేదు. కారణం ఏంటంటే, కాలు జాడటం వల్ల సమృద్ధి ఉండాల్సిన ఐగుప్తు దేశంలో కరువులో, కానాన్లోనేమో కరువు వచ్చి తాండవం చేస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, నీవున్న స్థితికి మరలా నేను నడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. నీవున్న స్థితిలో మరలా నిన్ను నడిపించి ఆ సమృద్ధిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలని, మరలా నీవు ఫలించేడు కొమ్మగా నిన్ను చేయాలని, మోడు బారిపోయిన నీ జీవితాన్ని తిరిగి చిగురింప చేయాలని నాకు ఆశ ఉంది. నువ్వు ఏమాత్రం సహకరిస్తావు? ఒకవేళ అయ్యా నిజమే, పేరుకేమో దేవుని పిల్లని, పేరుకేమో సమృద్ధి, పేరుకేమో ఆశీర్వాదము, పేరుకేమో రాజాది రాజు యొక్క బిడ్డలం, కానీ చిన్న అవసరం వచ్చిన దడదళ్ళాడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా, దారిద్ర్య రేఖకు దిగువనున్నాము, మమ్మల్ని బాగు చేయవానంటే వాక్యం అంటది, నీకు పట్టిన ఆ కొవ్వు దేవుని సన్నిధిలో కరిగించబడాలి. నీకు కలిగినటువంటి ఆ మందత్వము, ఆ కాలు జాడించుట దేవుని దగ్గర విడిచిపెట్టబడాలి. ఎలా సాధ్యం ఏమండి? ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనిది మోనై వంగునా. ఇప్పుడు బలిసిపోయిన తర్వాత వంగు ఎలా సాధ్యం? ఆ వంచడం కొరకు కూడికలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడు మనం మోహన్లాగా అయిపోయినా సరే ఏమంటాడు? రాతి గుండెను తీసి మాంసపు గుండెను, వారిలో ఉన్న కఠినత్వాన్ని తీసి మాంసపు హృదయాన్ని. ఎలా సాధ్యమయ్యానంటే, నా దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగల దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 100 చట్టాలు చేయండి, 100 జీవోలు పాస్ చేయండి, చలనం లేనటువంటి వ్యక్తి కన్నీటి ప్రార్థన ద్వారా చలనం కలిగి నూతన స్వభావానికి నడిపించబడిన అనుభవాలు ఎన్నో సేవ పరిచర్లో ఉన్నాయి. కారణం ఏంటంటే,
నీ ప్రార్థన, నీ తగ్గింపు, నీ కాలు జాడింపు విడిచిపెట్టుట ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని ఇంటికి తీసుకొని వస్తే ఆ కుటుంబం కదిలించబడుతుంది. ఓ సోదరు ఏడ్చేది, ఎప్పుడు చేసుకున్నా ఏదో ఒకటి తిరిగిపోవాల్సిందే. అటువంటి కఠినమైనటువంటి భర్త స్వభావం. ఒకరోజు ఆరాధన జరుగుతూ ఉంది మందిరంలో. ఎక్కడి నుంచో బిగ్గరగా ఏడుపు వినబడుతుంది. కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నాము. ఏంటి సౌండ్? కొత్తగా ఉంది వాయిస్. కళ్ళు తెరిచి చూస్తే ఎవరైతే కఠినుడని ఇన్నాళ్ళ నుంచి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి ప్రార్థిస్తుందో ఆ వ్యక్తి మోకాళ్ళ మీద పడి విలవిల ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత సాధు స్వభావ్యారంటే వారి కుటుంబ జీవితంలో ఎన్నడూ చూడని విలువైనటువంటి ఆశీర్వాదాలు వారి గృహాల్లో మేము చూడగలుగుతున్నాం. ఒకప్పుడు అదే సంపాదన, ఒకప్పుడు అదే ఉద్యోగము, కానీ దీవెనకరమైన భద్రతలోనికి వారు నడిపించబడ్డారు. వాగ్దానాలు సొంతం చేసుకుంటున్నారు. నీవు నీ దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు కిందకు వెళ్ళాను, ఆ దృశ్యాన్ని చూసి నేను ఆగలేకపోయాను. పాట రాద్దామని మొదలు పెట్టాను. ఒక చక్కని పాట దేవుడు అనుగ్రహించాడు. కనికర హస్తము నన్ను తాకగా నా కఠిన హృదయం కరిగిపోయింది ప్రభు అని. విద్యావిజయాలకు తర్వాత పంపిస్తాను, తర్వాత వినండి. కనికర హస్తమాన్ని తాకితే ఎంత కఠినుడైనా సరే నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ ప్రపంచం అంతా మారిపోవచ్చు కానీ ఈడు మారుడు. ఎంతమంది లేరు? కొంతమంది చెప్తారండి, కుక్క తోకనైనా తిన్నంగా చేయించండి, ఎలక తోలనైనా తెల్లగా చేయించండి, కానీ మా వాడిని మాత్రం నా దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. నీ మాటలకు అసాధ్యమే, నీ ప్రయత్నాలకి అసాధ్యమే. చాలా మంది లోకానుసారమైన ప్రయత్నాలు చేస్తారు. చెప్పిన ఒక సందర్భం, అడిక్షన్ కిల్లర్ అని ఓ మందు వచ్చింది, విన్నారా? అడిక్షన్ కిల్లర్ అని ఓ మందు వచ్చింది. త్రాగుబోతుల కంటే వాళ్ళకి తెలకుండా వాళ్ళు తాగే దాంట్లో మంచినీళ్ళలోనో డ్రింక్లోనో ఫుడ్లోనో కలిపితే ముందు అంటే అసహాయం వేసేసి తాగరాని అని చెప్పారంటే ఎవరో. ఇప్పుడు పాపం అక్కడ ఇక్కడ మొత్తానికి పట్టేసి అడిక్షన్ కిల్లర్ తెప్పించేసి ఆడు తాగే నీటిలో తినే అన్నంలో ప్రతి టీలో అన్నట్లు కలిపేసింది. శుభ్రంగా తాగేశాడు. మరుసటి రోజు నుంచి తాగేటప్పుడు అన్నాడు, నువ్వేదో కలిపావు కదా, అది ఇంకా బాగుంది, కొద్దిగా తెచ్చిపెట్టాను. జరిగిందే, నరేంద్రపురం మందిరంలో జరిగింది. నువ్వేదో కలిపావు కదా, దేశం బాగుంది, ఇంకా తెప్పించాడు. ఎక్కడ తెస్తుంది పాపం? అక్కడ కష్టపడి ఎక్కడ కష్టపడి డబ్బులు ఖర్చు పెడి తెప్పిస్తే అదే ఇంకా అడిక్షన్ చేస్తుందంట. ఈరోజు మానవ ప్రయత్నాలు ఒకవేళ మన జీవితాల్లో చేస్తే దానివల్ల ఇంకా నష్టం, దానివల్ల ఇంకా భారం, దానివల్ల ఇంకా లోతులోనికి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రార్థనకి సమయం ఇచ్చి ఆ కొవ్వు తగ్గించి కాలు జాడింపుడు ఆపి ఆయన పాదాల దగ్గర మోకరించగలిగితే ఈ రాత్రి సమృద్ధి దేశంలోని ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ సస్య శ్యామలత, అయ్యా నీ పిల్లలుగా ఉండే ఆశీర్వాదము, నీ పిల్లలుగా ఉండే ఆ ఘనత నా కుటుంబంలో లేదయ్యా, ఒప్పుకోవాలి. చాలా మంది మేకపోతే గాంభీర్యం మాకే ఏమండి, ఎప్పుడైనా ఎవరన్నా అన్నట్టు బాగున్నావా అంటే బ్రహ్మాండం. మీరు కొంచెం క్లోజ్గా వెళ్ళి నేనేం చెప్పు అనండి. ఒక సహోదరిని అడిగాను, అమ్మా బాగున్నారా? బాగున్నామయ్య గారు, మీరెలా ఉన్నారు? నేను చెప్పు బాగున్నావా? అప్పుడు దాకానేమో గంభీరంగా ఓ చాలా బాగున్నాం, వందనాలు చెప్తే వందనాలు, ప్రైజ్లాడు చెప్తే ప్రైజ్లాడు, అన్నిటికీ చక్కని ప్రత్యుపకారమే. కానీ లోతైనటువంటి సంభాషణ చేస్తే వెంటనే వారి యొక్క ఆంతర్యములను దుఃఖం బయటికి ఎందుకు మేడుతున్నట్టు ఇలా అడిగిన లేరండి అయ్యారు అంటే, నా దేవుడు ఉన్నాడు నిన్ను అడగడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి తండ్రి యొక్క ప్రాధాన్యత ఎరగక, నాకేముందండి, నేనెవరినండి, నానెక్కడండి, ఇదే గోల. ఆయన అంటాడు, నేనున్నాను, నీతో ఉంటాను, నీలో ఉంటాను, నీకు ఎప్పుడు ఏం కావాలో నేను నేర్పిస్తాను, నీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాను అని అంటే మన కాలు జాడింపులు తప్ప
కాళ్ళు పెట్టుకోవడం. యాకోబు జీవితాన్ని ఆలోచన చేయండి. దేవుని వాగ్దానం పొందుకున్నాడు, లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మోసగించబడి మరలా 7 సంవత్సరాలు 21 సంవత్సరంలో ఎప్పుడైనా తండ్రి చూస్తున్నాడు, ఈ కాళ్ళు ఆడుతుమ్మా నాకు చూస్తాడేమో. దేవుని బిడ్డలారా, మరి తూర్పుగోదావరి కదా, పశ్చిమ గోదావరి పేరున ఉన్నారు ఇక్కడ. పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? పోనీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే నన్ను చెప్తాను ఉంటే. మరి అంతే, ఏం చేస్తావు? లేనప్పుడే తినాలంతే. ఉంటే కనుక ఇప్పుడు బాగా అర్థం అవుద్ది అన్న ఉద్దేశం మరి ఏం కాదు. ఈ వెస్ట్ గోదావరి రేపు ఏమంటారంటే, ఓ సెటిల్మెంట్కి వెళ్ళాం, భర్తతో ఇబ్బంది అవుతుందంటే పాస్టర్ గారిని వాడిస్తారు కదా, మరి మధ్యలో ఉండాలి, అందులో కారు ఉందంటే అసలు వదలరు, మీరు రావాలండి, మీరు ఉంటే కానీ అవ్వదంటారు. ఎందుకు? ఈ కారు కోసం అసలు కారణం అది. మీరు ఉండాలి పాస్టర్ గారు. వెళ్ళాను, తీరా వెళ్తే పెద్ద మనిషి ఉంటాడు కదా, ఆయన అన్నాడు, ఏడపోయావా యాదవా, ఏడపోయావా యాదవా. ఇదేమాట నేను అన్నాను, ఏడపోయావంటే వాటికి ఏడుతుంటేనే కదా మనం వచ్చాము ఇక్కడికే. అప్పుడు అక్కడ వాళ్ళు వివరణ ఇచ్చారు, ఏడపోయావా అని అంటే ఏడుతుంది కాదండి, ఎక్స్ప్రెస్ చేయడం అన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పడం రాకపోతేనంట ఏడాల్సింది అంటారంట వాళ్ళు పశ్చిమ గోదావరి వాళ్ళు. ఏమంటారు? చాలా మందికి ఏడుతూ కూడా రాదండి, అంటే చెప్పుకోవడం రాదు. చెప్పుకోవడం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నా బ్రతికి దయ్యా, నా పరిస్థితి దయ్యా, నాకున్న శ్రమ దయ్యా. అక్కడ ఎడతలేదు. యాకోబు వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నా శరీరము ఎండకు ఎండెను, వానకు తడిసెను, మంచునకు చివుకుపోయి నా కన్నులకు నిద్ర. కవిత్వం చెప్తున్నాడు. తెలవేం చేద్దండి, భార్య ఏం చేద్దాం? దేవుని దగ్గర ఏడ్చాడు ఒక రోజున. ఇప్పుడు తెలుసా? దేవుని దగ్గర ఏడ్చాడు ఒక రోజున. ఎలాగో తెలుసా? అటు పక్కేమో అన్నీ 400 మంది వస్తున్నాడంట, ఇటు పక్కేమో మాంగారు అందరిని వేసుకుని అప్పుడు ప్రార్థన చేశాడు. కొవ్వు తగ్గించి కాలు జాడించడం మాని ఆ మందత్వమును వీడి ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలో, ఎవరి పాదాలు పట్టుకోవాలో, ఎలాగూ సాగిలపడాలో అలాగే సాగిలపడి ప్రార్థన చేస్తే లాభం వచ్చి అన్నాడు, నీ అంతు తీర్థమని వచ్చాను అబ్బాయి అసలు, కానీ నువ్వు సేవించు నీ దేవుడు అన్నాడు. చూసావా, రాత్రి నాకు దర్శనమిచ్చి జాగ్రత్త సుమే. ఎంత మంచి వార్నింగ్. ఈయన ఇవ్వగలడా? తరం కాదండి, తరం కాదు. ఎందుకనంటే మన పగవారు ఎప్పుడు కూడా మనకంటే బలిసిన వాళ్ళే ఉంటారు. అంటే చూద్దాం, నాకు ఎమ్మెల్యే తెలుసు అండి, నాకు ఎంపీ తెలుసు అంటాడు, నాకు ఎంపీ తెలుసు, నాకు హోం మంత్రి తెలుసు అంటాడు, నాకు హోం మంత్రి తెలుసు, నాకు సీఎం తెలుసు అంటాడు. ఒకవేళ నువ్వు సీఎం తెలుసు, నాకు పిఎం తెలుసు అంటాడు. అలా వెళ్ళిపోద్ది లిస్ట్. నువ్వేం చెప్పాలో తెలుసా? నా దేవుడు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు, బిడ్డల దగ్గర చెప్పుకున్నాడు, పెట్టేవాడు సర్దుకున్నాడు, సైలెంట్గా బయలుదేరిపోయాడు. భార్య దగ్గర మొర పెట్టుకున్నప్పుడు రాని విడుదల, బంధువుల దగ్గర మొర పెట్టుకున్నప్పుడు రాని విడుదల, ప్రభు పాదాల దగ్గర పట్టుకున్నప్పుడు ఆ లాభాను కోపంతో వచ్చాడు. అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది, నిన్ను ఏమైనా చేయుట నాకు చేతనవును అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడున్న ఈ బెటాలి మొత్తం నాదే, ఈ పని వాళ్ళు, ఈ పిల్లలు అంతా నేను ఆజ్ఞాపిస్తే నీ అంత తేల్చేయగలరు. అది నా కెపాసిటీ, నాకున్న క్యాపబిలిటీ ఏంటి అని అంటే ఇదంతా నా పరివారం, నిన్ను ఏదైనా చేయగలను, నువ్వు అంటున్నాడువే. కానీ నువ్వు కలిగి ఉన్న దేవుడు ఉన్నాడే, రాత్రి దర్శనం ఇచ్చి యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, ఒళ్ళు దగ్గర తెచ్చుకుని మాట్లాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా ఒంటరి పయనంలో నిన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్న ఏ పోరాటమైనా సరే, నీవు కాలు జాడించుట ఆపి కాలు వంచుట ప్రారంభిస్తే నీ పక్షంగా అక్కడికి హెచ్చరిక వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళిపోయాడు. వెంటనే ఏసి పాడేద్దామని వచ్చినాడంట. మంచి వంటలు తయారు చేయండి, నా పిల్లలు ముద్దు పెట్టుకుని వాళ్ళని చక్కగా సాగనంపుతానని ఈ గుంపు అటు ఈ గుంపు ఇటు బయలుదేరి వెళ్ళారు. నిజానికి వచ్చింది దేని కొరకు? ఎందుకు వచ్చాడు? దేవుని బిడ్డలారా,
యాకోబును ఏదైనా చేయాలని వచ్చింది ఒక అందుకైతే జరిగింది ఒకటే. ఒక్క రాత్రిలోగా తారుమారు చేసిన దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మాటలు వింటున్నారు కదా. నీ జీవితంలో కలిగినటువంటి ఆ స్థితి తారుమారు అవ్వాలని, నీ పక్షంగా ఆయన కార్యం జరిగించాలని, నీ పక్షంగా ఆయన యుద్ధం చేయాలని, నీ పక్షంగా ఆయన ప్రణాళికలు సిద్ధపరచాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే నిన్ను అడుగుతున్నాడు, కాలు వంచుతావా, జాడిస్తావా? చురుకు కలిగి ప్రభు పాదాలు పట్టుకుంటావా? మందత్వం కలిగి నీ ఆలోచన చేత నడిపించబడతావా? మనం ఒప్పుకోదగిన వారమై ఉండాలి. నిజమే ప్రభా, ఎన్నో మార్లు మందిరానికి వెళ్ళే సమయాల్లో మందుడిగా నేను ఉండిపోయాను. ఎన్నో మార్లు నీ పాదాలు పట్టుకోవాల్సిన సమయంలో నా కాలు జాడించాను. ప్రియులరా, వాస్తవం కాదా? ఈ రెండు కారణాలు మన జీవితంలో లేవా? ఫలించెడు కొమ్మగా ఉండవలసిన వాటిని మనకున్న కోపం చేత, మనకున్న అసూయ చేత అమ్మేయటం లేదా? దేవుని దీవెనలు అనేకమైనటువంటి వాటిని అన్యుల ఎదుట అలాగ విడిచిపెట్టేయటం లేదా? ఇంకా ఒకటి కాదు ఈ కాలు జాడించే తత్వాలు. ఏదో దేవుడు బాధపడతాడు అన్నట్టుగా మొదటి పాటేసేస్తారండి ఏదైనా కార్యక్రమం జరిగితే. మరి మైకోడు వేస్తాడో తెలియదు, లేకపోతే వీళ్ళు ఏమంటారో తెలియదు, కానీ ఏదైనా కార్యం జరిగిందా, శుభకార్యం కానీ పెళ్లి తంతులు ఏదైనా జరిగితే ఫస్ట్ పాట ఎక్కడ ఏమని పడుతుంది? ఆలయంలో ప్రవేశించండి అమ్మ. రెండో ఆ పాటకు మొదటి పాట కూడా పూర్తిగా కాలు జాడుతుంటే అర్థమైందా? అసలు సంతోషానికి కారణం ఎవరు? అయ్యో, ఎన్నో మార్లు చిన్న బలహీనతలు చనిపోయిన వారు లేరా? మార్గాల్లో ప్రయాణమై ఇంటికి ఇదిగో అరగంటలో ఉంటాను అని చెప్పిన వాళ్ళు ఎంతమంది చూడట్లేదు మనం? దేవుడు తన రెక్కలలాగా చాచి పెళ్లి దాకా తీసుకొస్తే ఆ పెళ్లి తంతు కాలు జాడతారంటే దేవుని తృణీకరించడం, రక్షణ శైలాన్ని కాదనడం, ఆయనకు దూరం అయిపోవడం, ఆయనకి సమీపస్తులు ఉండాల్సిన వారు ఆయనకి దూరంగా వెళ్ళిపోవడం, ఆయనకి కోపాన్ని కలిగించడం, ఇవన్నీ కాలు జాడించడానికి రావా? చెప్పగలుగుతున్నారా? దేవుడు హెచ్చరించాడు, నీ గడప కమ్ముల మీద నా మాటలు కనబడాలని, నీ ఇంటిలో నా మాటలు కనబడాలని, నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నా గురించి సంభాషించాలని. ఏమున్నాయి? నా కొడుకు జ్వరం వచ్చిందని పిలిస్తే వెళ్ళాను. ముఖం కనబడతలేదు, టోపియా ఉంది, ఇలా ఉన్నాడు కిటికీ దగ్గర. ఎంత ఉంది ఫోటో, ఎంత పొడుగుంది. ఎవరమ్మా? మనోడే? కాదండి, ఆడి పాను అంటుంది. నేను అన్నాను, ఆ పాను ఎత్తే అలాంటి గాల్లో వస్తాయి మరి. నిన్ను చూసి చీకటి ఆగిపోదు. ఆడంటాడు, అది గుర్తుకుతుకుదు ఆ కిటికీ అక్కడే కూర్చుంటుంది, అది ఈ అంటది. పడుకున్నప్పుడు చెట్లు ఆగుతుంది, డెప్ మీద ఒకటి వేస్తుంది, కాలు గోకేసిపోద్ది, కరిసినట్టు మీదకి వస్తుంది, తుళ్ళు పడలేదుతో కేకలు పెడతావు, అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి, నిద్ర ఉండదు. అదైనా పర్లేదు చెప్తారు, రాత్రంతా కునుకు లేదు అసలు. అక్కడ మోకరిద్దామా? ప్రభువు నాకు అసాధ్యమైంది లేదు కదా. ఆయన ఆజ్ఞాపించగా 2000 సుమారు దెయ్యాలు అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు కదా, భయపడి పారిపోయాయి కదా. ఆయనకి చెప్దామా? చెప్దా. ఈలోపు ఒక పండిట్ ఉంటుంది ఇంట్లో, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ పండిట్, అంటే వేదాంత అన్నమాట. కొద్దిప్పు తెస్తాను. ఓ రోజు మీటింగ్కి వెళ్ళాను అర్ధరాత్రి, ఇంటికల్లా కారు ఆపినప్పటికి అని వచ్చింది అగ్గి. నేను మిర్రర్ దించి ఆకాశం అగ్గిన వరుస కురుతుందని చూస్తే లేదు. ఎందుకు చూస్తే ఎదురావిడి టింగ్ మరి కూర్చుండిపోయింది. అమ్మాయికి కంట్లాడిపోయాను అనుకో, మనం ఊరుకుంటామా? ఏదో పడింది, ఎలుగుతుంది, ఏంటి పిల్లడు ఏడుతున్నాడని కొద్దిగా ఇలాగ ఇసిరేసాను. ఏంటి అగ్గి ఇసిరేస్తే ఆ చీకటి వెళ్ళిపోతానే.
స్నేహితులు అంటారు ఇలా. పచ్చిమిరకాయ, ఎండుమిరకాయ, నిమ్మకాయ, ఉప్పు, అగ్గి, తూచు అదంటది. 7 చెవులే నీ గురినది. అలా ఇలాగే తయారయ్యారంట యేసు నామమును ఉచ్చరించడానికి. ఇదేదో బాగుంది అని సాతాను అందంట, నేను యేసు నెరుగుదును, పౌలు నెరుగుదును, నువ్వు ఒకడు రాసలని వంగదీసి 2 గుద్దితేనంట. మనకులాగా ఇప్పుడు ప్యాంటు సొక్కాయి కదా, అప్పుడు ఏంటండి నైటీలు అంటే అంగీలే కదా, లాగు పాడేసినాయంట. దిగంబరిగా పరిగెత్తిపోరంటే ఇద్దరు. అక్కడ సాగిలి పడాల్సిందని యేసు నామం. ఒరే నాకు తెలదా నువ్వు ఇప్పుడు దాకా ఏ నామం ఉన్నావో. అసలు విశ్వాసుల యొక్క గృహాల్లో ఆయన ఉండమన్నట్టు ఉంటున్నాయా? దీవించబడ్డానికి ఉంటున్నాయా? నిజం చెప్పండి. ఇప్పుడంటే ఇప్పుడు తగ్గిపోయి కానండి. ఒక 8-10 ఏళ్ళ క్రితం అనుకుంటా ఏ టీవీలో చూసిన ఒకే గొంతు, అవునా? ఇక్కడ వీడియో చూస్తే ఎక్కడైనా ఆడియో నేర్చేది, ఎక్కడైనా ఎందుకనంటే అంత ఫేమస్ అండి సీరియల్. నాగుదాల్లో ఒక ఆవిడ అంటది, అయ్యగారు మీరు తొందరగా కూడికెట్టండి బాబు. నేను అనుకున్నాను నా మీద ఎంత ప్రేమో, నేను ఒక్కని సింగిల్గా వెళ్తాను అని పెట్టేమంటది అనుకుని, ఏం పర్లేదమ్మా ప్రభు అంటాడు. అలా కాదు బాబు, గొప్ప అందరికి వివరాల్లోనికి వెళితే 8:30కి ప్రారంభం అయింది అంటది. ఈ లోపు ముగించేమంటది అమ్మగారు. కాలు జాడింపులు అమ్మ ఒక్క రకం కాదండి. కాలు జాడింపులు ఒక్క రకం కాదు. వాక్యం ఏమంటుంది తెలుసా? నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదను గురించిన ఆ గీతాలు వినిపించబడాలి. పరంగీతం చదివే ఉంటారు మీరు. సొలొమోను గారు సంఘం కొరకు ఒక మంచి కవిత రాశాడు. చూడవలసిన చెప్పేస్తాను. సంధ్యారాగము చోపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛ కళను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో అన్నాడు. ఆ ఎవరు అనే ప్రశ్న దగ్గర సంఘము కొరకు రాయబడిన మాటలు, ఆ వచనాలు, ఆ 4 పదాలు, 4 లైన్లు సంఘము కొరకు, ఆ సంఘములోన నీ కుటుంబం కొరకు దేవుడు ఆజ్ఞాపిస్తే, తెలియబరిస్తే, సంధ్యా రాగము అనగా సంధ్య అంటే దాని అర్థం ఏంటి? మా మేనకోళ్ళండి అనకండి. సంధ్య అంటే సాయంకాలం. ఇలాగ వాకింగ్ సంధ్య అంటే తెలుసు అంటే ఒక ఆవిడ లేసిన మా మేనగోళ్ళండి అంది. ఎందుకంటే వాళ్ళ మేనగోళ్ళ పేరేటేస్తారు కానీ అర్థాలు తెలియదు చాలా మందికి. సంధ్య అంటే సాయంకాలం, సంధ్యా రాగం అంటే సాయంకాలం అందు పాడే పాట. సంధ్యా రాగము చూపట్టుచు దేవుని ప్రజల ఇళ్లల్లో, నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన సునాదం వినబడాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఏ సునాదం వినపడుతుంది ఏమండి? ఏ సునాదం? మా బాల్యదనంలో కేబుల్ టీవీ అని ఒకటి ఉండేది. కేబుల్ టీవీ అప్పుడు ముక్కుతో మూలితో 11 గంటలకు ఒక సినిమా వేసేవాడు. మళ్ళీ ఆదివారం వస్తే దూరదర్శన్లో సినిమా వచ్చేది. ఇదే కానీ ఇప్పుడు అలా కాదంట. 9ంటికి కడితే మళ్ళీ 11ంటికి కడితే, మళ్ళీ 3ంటికి కడితే, మళ్ళీ 7ంటికి కడితే, మళ్ళీ 10ంటికి కడితే, ఏ కుదరదంటే ఇంకా రకరకాలైన వస్తనే ఉంటాయంటే చూసి ఒప్పుకుండాలి. కానీ కనుక రాగాలు మారిపోయి, ఏం మారిపోయి? నిజానికి ఏ రాగం ఉండాలంట? సంధ్యావేళ రక్షణను గురించిన సునాదం అంటే దాని అర్థం సాయంకాల సమయం మంది బిడ్డలు బడికి వెళ్ళి క్షేమకరంగా ఇంటికి వచ్చారు ప్రభా, వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా ఇంటికి చేరారు ప్రభా అని దేవునికి రాగంతో అంటే స్తుతి కీర్తన పాడుతో ఆయనకి చూపెట్టాల్సింది పోయి పెట్టా ఏంటి బిడ్డ అండి. ఒక్కొక్కడు ఉంటాయండి దేవుడి పాటలే సొవ్వులు గళ్ళడిపోతాయి మరి అండి. ఇప్పుడు మ్యూజిక్ తప్ప పాటలు ఏమి వినబడతలేదు అనుకోండి, సెకండరీ థింగ్. ఆటో ఎక్కారు ఎప్పుడన్నా దుమ్ దుమ్, ఈ 2 తప్ప ఆ గొంతు వినబడదు పాట. ఇప్పుడు పెళ్ళిళ్ళు కడుతున్నారు, ఆ సామాన్లు ఎదురుతుంది తప్ప పాట రాదు. అది ఇప్పుడు ట్రెండ్ అంటండి. రాత్రంతా అండ్ హార్ట్ పేషెంట్లు చచ్చిపోతున్నారు రా అన్నా సరే మేమంతే కాల్ జాడించడం. కాల్ దేవుడు నీకు వివాహ సమయాన్ని ఇచ్చి, వివాహ సమయం వరకు నీకు కాపుదలనిచ్చి, ఎన్నో బలహీనతల్లో
ఆయన నిన్ను ఆదుకొని నడిపిస్తే, ప్రభువా నన్ను ఒక ఇంటోని చేస్తున్నావా, నన్ను ఒక ఇంటిదాన్ని చేస్తున్నావా, నాకంటే నా తోటి వారు ఇంకా అభాగ్యులుగా బ్రతుకుతున్నారయ్యా, ఇంకా వారికి ఏ సుఖ సంతోషాలు లేకుండా జీవిస్తున్నారయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని కుటుంబంగా చేస్తున్నా కృతజ్ఞత చెల్లించాల్సింది పోయి రాత్రంతా నేను కేసుబూతులు తెచ్చానంటాడు ఒకడు. అసలు మంది అయితే వేర్లు పారేస్తే నా ఫంక్షన్ అంటాడు ఇంకొకడు. మళ్ళీ ఉదయం రాగానే ఈ మధ్యకాలంలో ఇంకా ఇంకా అవమానకరమైన సందర్భాలు జరుగుతున్నాయి. రాత్రి ఏమో డ్యాన్స్ బేబీ డ్యాన్స్, పగలేమో పరిశుద్ధ లేవనుకున్నారా? ఆ పక్క విశ్వాసకుడు మీ పక్క విశ్వాసకుడు రాత్రంతా సినిమా పాటలు దంచేసి పొద్దున్నే లేచి నాకు ఒకటి మెసేజ్ పెట్టాడు. నాకు పెట్టలేదు, నేరుగా మా టీం కుర్రోడికి పెట్టాడు. ఇగో మీ పాస్టర్ గారు రాబోయే, మీ పాస్టర్ గారు ప్రసంగించబోయే పరిశుద్ధ వివాహం యొక్క తంతు అని రాత్రి 2 థర్డ్ జనరేషన్స్ తీసుకొచ్చి వీళ్ళు కూడా ఆలకలా కలిసిపోయి మంచి సౌండ్ పెట్టుకుని డ్యాన్స్ అతడు స్టేజ్ మీద వీడియో కొంత తీసి పెట్టాడు ఒకడు. అలా ఉంది నేటి కాలు జాడింపు, కొవ్వు అలా ఉంది. వస్తాడా? అయ్యా నేను సంతోషంలో ఉన్నాను, నువ్వు వచ్చిన వాళ్ళు పాటలు వేసిపో అంటే ఊరికే వస్తాడా? ఆడికో రేటు పెడుతున్నారండి. రేట్ లేనిది ఎవరికంటే దేవుడికి, పాస్టర్ గారికి. ఆ కొట్టే వాళ్ళు కూడా రారండి, వాళ్ళ డిమాండ్. ప్రోగ్రామ్కి ఇంత 200 ఎత్తికని రామండి, ఛార్జీలు ఎక్స్ట్రా ఎత్తికని రామండి. పాస్టర్ గారు లేదండి. దేవుని బిడ్డలారు దినాన్ని ఆలోచన చెయ్యాలి. కాలు జాడింపులు ఎలా ఉన్నాయి? ఈ కాలు జాడింపులు తగ్గకపోతే, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆ సునాదము వినబడకపోతే మనం ఆశీర్వాదాన్ని, రెండో మాట ఏమంటాడు? సూర్యుని అంత స్వచ్ఛ కళలు గలదే, చంద్రుని అంత అందము గలదే. చంద్రుడు అందమా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీకు అర్థమైపోద్ది. చంద్రుడు స్వయం ప్రకాశి కాదు, అవునా కాదండి? స్వయం ప్రకాశ్ కాదు, సూర్యుడు వల్ల చంద్రుడికి లైట్, అంతే కదండి. చంద్రుడికి కాంతి లేదండి, స్వయంగా ప్రకాశించే సామర్థ్యం లేదు. కానీ ఎందుకంత సూర్యుడి మీద లేని కవితలు చంద్రుడి మీద ఉన్నాయండి. తెలుసా? ఎవరైనా కొద్ది బాగుందండి సార్ చందమామతో పోల్చేస్తారు. చందమామ మీద ఎన్ని పాటలు ఉన్నాయో, ఎన్ని కవిత్వాలు ఉన్నాయో అండి. ఎందుకు అంత అందం వచ్చేసింది? నిజానికి కాంతి లేనిది ఎవరన్నా ఉన్నారు అని అంటే చంద్రుడే. కానీ అదే చంద్రబింబం అంత అందం అంటాడు. ఎందుకు వచ్చింది అని అంటే చంద్రుడు కొన్ని ఒకే పని అంట, సూర్యుని ఎదురుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఈ కాంతి కలిగినటువంటి సూర్యుని ముందు నువ్వు ఉన్నప్పుడు, ఆ కిరణాలు నీవు తీసుకున్నప్పుడు, ఆ వెలుగు నీలో నింపుకున్నప్పుడు నీలో వెలుగు వచ్చేస్తుంది. మన సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా. ఆ నీతి సూర్యుని ముందు నీవు ఉన్నప్పుడు కాంతి లేని నాకు ఆయన కాంతి వచ్చేస్తున్న మొఖం ప్రకాశించాడు. మోసే సేనా పర్వతం దిగి వస్తుంటే కిందుండి ఇశ్రాయేలు ప్రజలు అరుస్తున్నారు, అయ్యా నీ ముఖం మేము చూడలేకపోతున్నాము, దయచేసి నువ్వు మాతో మాట్లాడే సమయమందు నీ ముఖమునకు ముసుగు ధరించు. మోసే అంట ముసుగేసుకుని మాట్లాడాడు ప్రజలతో. ఎందుకు మెరిసిపోయాడు మోసే అని అంటే, అంతకుముందు మోసే మెరిసిపోయే మొహముడు కాదు, అంతకుముందు ఆయన ఏమి రేడియం కాదు, రిఫ్లెక్టింగ్ ఫేస్ కాదు. కానీ నీతి సూర్యుని ముందు ఉన్నందుకు మోసే ముఖం ప్రకాశించింది. ఈ రాత్రి మన కుటుంబాలు ప్రకాశించాలి అని అంటే మనం కాలు జాడించుకుంటే ఎదురుగా ఆ నీతి సూర్యుని ముందు ఉన్నప్పుడు, ఆ వెలుగును మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, ఆ వెలుగును మనం స్వీకరించినప్పుడు స్వయం ప్రకాశి కాని మన బ్రతుకులలో వెలుగు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూర్యుని అంత స్వచ్ఛ కళలో ఏమండి ఈరోజు సూర్యకాంతి వల్ల ఈ ఫలాలు పునరుత్పత్తి జరుగుతుంది అని అంటే, మొక్కలు పెరుగుతున్నాయంటే, పువ్వులు వికసిస్తున్నాయంటే, ఫలాలు వస్తున్నాయనంటే సూర్యకాంతి లేకపోతే జరిగే పని కాదు. కనుక అంత స్వచ్ఛత కలిగినటువంటి, ఆశీర్వాదం కలిగినటువంటి ఆ వెలుగు మనపై ప్రకాశించబడుతుంది.
వ్యూహిత సైన్య సమవేకర రూపిణి అని అంటే ఎవరి కొరకు చెప్పబడుతున్నాయి? ఎప్పుడైతే మోకరించావో ఆయన తన దూతలు ఏకీభవించి వారితో కలిసి ఆరాధించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కోటాను కోట్ల దూతలతో కలిసి ఆరాధించేటువంటి ఆ మహద్భాగ్యాన్ని మనం అనుకుంటా ఆయన వాయించున్నాడు, ఈయన కొడుతున్నాడు, మనమందరం ఏకీభవిస్తున్నాం. కాదు, మనం ఎప్పుడైతే ప్రభువుని గణపరుస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ఆయన పరలోక సైన్య సమూహము మనతో కలిసి ఏకీభవిస్తుంది. ఇది ఒక భీకరమైన సైన్యముగా. అప్పటి వరకు నీ ఒంటరివే, అప్పటి వరకు బలహీనురాలువే. ఎప్పుడైతే ప్రభువునకు అప్పగించబడ్డావో, ఆ సైన్యము నీతో ఏకీభవించిందో, నీ దగ్గర ఒక భీకర సైన్యము ఏకీభవించబడుతుంది, సిద్ధపరచబడుతుంది. అది సంఘం అంటే. ఆ సంఘములో మనలను ఉంచి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం యొక్క లక్షణాలు చెబుతున్నాడు. ఆ లక్షణాలు కలిగి ఉంటే నీ నుండి ఆశీర్వాదాన్ని పోగొట్టేది ఎవరో? నిజానికి కరువు రెడీగా ఉన్నా సరే దేవుడు తన సేవకుడైన యోసేపును నీ దగ్గరికి పంపిస్తాడు. ఆ పంపబడినటువంటి సేవకుని మాట వినాలి. ఎంత లేవు 7 సంవత్సరాల గురించి, 14 సంవత్సరాల గురించి నీకంత లేదమ్మా, వెళ్ళి మళ్ళీ జైల్లో ఉండు అన్నాడు అనుకోండి. ఫరో దీవెని చూడలేకపోయాడు. సేవకుని యొక్క వయసు చూడలా, సేవకుని యొక్క స్థాయి చూడలా. వాడు హెబ్రీడా, దాసుడా, అమ్మబడి వాడు, కొనబడిన వాడా, లేక నా కుటుంబంలో, నా సంతతిలో, నా యొక్క ఇంటిలో ఉన్నవాడా, ఏమి చూడలా. ఇతడు దైవికమైన ఆత్మ కలిగిన వాడును నమ్మి ఆ మాటను అనుసరించాడు. అతనికి ఆధిపత్యాన్ని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది సేవకుల పరిస్థితి సేవకుల మాట వినరు. ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? అన్నీ మాట్లాడేసుకుని పాస్టర్ గారు బుధవారం మా ఇంటికి రావాలి మీరు. అమ్మా పెళ్ళి పెట్టుకున్నాం. ఈ విషయంలో నేను అన్యులను గౌరవిస్తాను, దేవుని నెరగనోని. ఎందుకో తెలుసా? నాకు ఈయన గారు లాగా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన పొంతులు. ఈయన పాస్టర్ గారు కానీ ఆయన పొంతులు. స్నేహం మీద ఒకసారి మాట్లాడితే వెళ్తే పంతులతో స్నేహం పెట్టింది అనుకోకండి, కలిసి చదువుకోండి అండి. ఇప్పటికి అడిగితే మా గురించి ప్రార్థన చేయండి అంటాడు. ఇంకా చాలా ఉన్నాయి సంగతులు చెప్పాలంటే, ఈ సమయం కాదు. ఒకసారి మాట్లాడడానికి వెళితే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఈలోపు ఒక ఫ్యామిలీ వచ్చింది. ఫ్యామిలీ వస్తే పంతులు గారు అనుకుంటూ వచ్చారు. నన్ను చూసారు, మాట్లాడతలేదు. ఈయన అంటాడు, పర్లేదు చెప్పండి. లేదు, ఆయన పాస్టర్ గారు మా తెలిసి ఆయన ముందు ఎందుకు అంటాడు. ఈయన అంటాడు, ఆయన సంగతి కాదమ్మా, ఆయన ఫ్రెండ్ చిన్నప్పుడు, మీరు చెప్పండి అని అంటే, ఏం పర్లేదు చెప్పండి, 4-5 సార్లు అన్నాక అప్పుడు చెప్పాడు. వినండి బాగా. పిల్లకి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు వెళ్దామంటారు? నా స్నేహితుడు ఇలా కళ్ళు మూసాడు, ఇలాగెలా లెక్కేసాడు. ఓ పేపర్ తీసి 4 వైపులో పసుపు రాసి సమయం తేదీ రాసి వాళ్ళకి ఇచ్చాడు. మడతెట్టుకుని కళ్ళు కద్దుకుని ఎంత ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పానో తెలుసా? సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలి, అది ఎప్పుడు వెళ్ళాలి మీకు తెలుసా? ఈ తంతు మనలో కూడా ఉంటుంది. పెళ్ళి కూతురు బాబు లేడు, ఎక్కడ మంటప దగ్గర లేడు, ఇంటి దగ్గర లేడు. మమ్మల్ని మో తినేస్తున్నారు, అయ్యగారు ప్రార్థన. వాళ్ళ నానేడు తండ్రి అని అంటే, ఆయన ఊరు బయట బడి దగ్గర ఉన్నాడు అన్నాడు. జరిగిందే, ఊరు బయట బడి ఉంటుందా, బడి దగ్గర ఉన్నాడు అన్నాడు. బడి దగ్గర ఏం చేస్తున్నాడు? పెళ్ళెట్టుకుని అంటే 7:30 బండి బయలుదేరిపోవాలని చెప్పారంటే ఈయన బయలుదేరిపో అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళు బయలుదేరలేదు కనుక వీళ్ళందరినీ ఆటోలు ఎత్తి ఆ బండి దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళు మెల్లిమెల్లిగా ఏళ్ళేమో అమ్మలెక్కలు మెల్లిగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు అలా ఆవిడ బతుకుతుంది, రెండే బాబా తినేస్తాడు అక్కడ ఉన్నాడు అంటుంది. ఎందుకు అర్థమైందా? ఇదో కాల్ జాడింపు. ఏ కాల్ జాడింపు? టయానికి బయటికి. వీడి ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పింటే ఆయనకి బండి తీసేస్తే అలా వెళ్ళిపోద్ది.
చక్కగా వెళ్ళిపోయారు, మేము వెళ్ళిపోయాం, మేము అక్కడ చేరిపోయాం. ఏమయ్యా 7:30కి బండి బయటేసామంటే ఇంకా రావట్లేదంటే బెల్ట్ తెగిపోతుందండి. ఏం తెగిపోయింది? వేయించుకో, బెల్ట్ తెగిపోతే దొరకదంటే. ఇటు 6 ఇటు 10 కిలోమీటర్లు లేవంటారు. 7:30 బతికి ఇలాగే ఎడుతుంది జాగ్రత్త. చాలామంది దేవుని మీద ఆధారపడాల్సిన విషయాల్లో కూడా సమయాలు ఎట్టుకుని కాల్ జాడుతా. ఆకాశం ఆయన వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అని వాక్యం చెబుతుంటే, అయ్యా నాకు ఇచ్చిన ఈ భూమి మీద నేను క్షేమం కలిగి నడిపించబడ్డానికి ఆకాశం నుండి వచ్చే ఏ అభ్యంతరమైనా సరే నీ వాపగల సమర్థుడు, నీ పాదాలు పెట్టుకున్నాను ప్రార్థన చేయకుండా మాకు చెప్తారండి. అయ్యారు వాతావరణం సూపర్ ఉంది ప్రార్థన, మేము మాత్రం 7:30కి బండి అక్కడ, మేము మాత్రం పేపర్ మీద రాసినట్టుగా. నేను ముగిస్తున్నాను. నీ విశ్వాస ప్రయాణంలో దీవెనకరంగా నడిపించబడాలి అని నువ్వు ఆశిస్తే, దీవెనకరమైన ఫలాలు చూడాలని ఎదురు చూస్తే, వాక్యం అంటుంది నీవు దేవుని ప్రజల ప్రయాణంలో ఏవైతే లక్షణాలు కలిగి ఉన్నారో, ఏవైతే పాటించారో వాటిని నీవు మాదిరిగా ఉంచి నడిపించబడితే నువ్వు క్షేమకరంగా గమ్యానికి చేరతావో. ఏంట మెలకువలో, ఏంట అర్హతలో, 1-2 సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసి మా ముగించు. వాక్యం ముందుకు వెళ్దామా? గట్టిగా స్తోత్రం చెప్తారా మరి కొంచెం? హల్లెలూయా. ఆసక్తి ఉంది, ప్రార్థనలో కొనసాగుదాం, వాక్యంలో కొనసాగుదాం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను మనకి ముందు పెడితే వారి యొక్క ప్రయాణం ఎలా సాగింది? ఇశ్రాయేల్ ప్రయాణం ఎప్పుడు మొదలు పెట్టబడింది? ఐగుప్తు దేశంలో మోషే ద్వారా మొదలు పెట్టబడింది. రెఫరెన్స్ లేని తీయొద్దు, క్లుప్తంగానే ముందుకు వెళ్ళిపోదాం అండి, సమయం తక్కువ ఉంది కదా. ఎర్ర సముద్రము కాకమునుపు వారి ముందున్న ఒక జటిలమైన మొండి సమస్య ఉంది. అది ఎంత మొండిది అని అంటే, దేవుని ప్రజలు వెళ్ళి, అయ్యా మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలనుకుంటున్నాం అని అడిగితే, ఆ నోట నుండి వచ్చిన శిలక పలుకులు ఏంటి అని అంటే, యెహోవా ఎవడు. ఎంతకన్నా మొండు ఉంటాడా? ఉంటాడా? అలాంటి మొండుని మూల కూర్చోబెట్టి నేను బయట తీసుకురాలా? ఎందుకు? ఎలా తీసుకొచ్చాడు చెప్పనా? ఒకటే కారణం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఏమనంటే, మీరు గొర్రె పిల్లను సిద్ధపరచుకోండి, దాన్ని వధించండి, ఆ రక్తపు మరకలను మీ గడప గమ్ముల మీద రాయండి. ఎవరైతే వాటిని భుజించడానికి సిద్ధపడ్డారో వారు వేగిరి పడుతూ చెప్పులు తొడుక్కొని చేదుకూరలతో వాటిని భుజించండి. రాత్రి మరణదూత వస్తుంది, ఏ గుమ్మం మీద గుర్తు లేదో వాళ్ళ పని అయిపోద్ది అని చెప్పాడు. ఇది మొదటి మొండి సమస్య. ఎన్నో మొండి సమస్యలు ఉంటాయి మనకి, కానీ ఫరో కన్నా మొండి కాదు. ఎందుకనంటే తెగుళ్ళు వచ్చినప్పుడే పంపించేయాలి మొండోడు. కాకపోతే వాళ్ళు వచ్చి అంటున్నారు, ఎంతకాలం వీడు మనకు ఉరుగా ఉంటాడో, నీకు అసలు బుర్ర పని చేస్తుందా ఫరో? ఈ సేవకులు తడుతున్నారు ఫరో రాజుని. ఫరోని అడుగుతున్నారు, వీడితో మనకి తలకాయ నింపిడి పంపించబోయే బాబు, దేశం నాశనం అయిపోతుంది అని అన్నాడు. అవునా అన్నాడు, మళ్ళీ మామూలే. కానీ ఒక ప్రత్యేకమైన కార్యము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు. ఏంట కార్యం అని అంటే, రక్తపు మరకలు వాడి గడప కమ్ముల మీద, గౌల మీద రాశారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని బిడ్డ చాలా మంది సంఘంలో ఉంటున్నారు, నడిపించబడుతున్నారు, వాక్యం ఆదరణ పొందుతున్నారు, వాక్యం ఫలాలు అనుభవిస్తున్నారు, కానీ వారి జీవితంలో రక్తపు మరక దేనికి సాదృశ్యం? క్రీస్తు ప్రభు యొక్క బలియాగమునకు సాదృశ్యం. అంటే ప్రభు బల్లకు సాదృశ్యం. మరి బల్ల తీసుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో నేను లెక్కలేయడానికి అయితే రాలేదు, కానీ ఒకవేళ ఆ అనుభవం లేకపోతే ఈ రాత్రి ఆఖరి ప్రార్థన జరిగేటప్పుడు బాప్తిస్మమునకు రక్షణ పొందడానికి సిద్ధపడండి. ఆమేన్ చెప్పరే? అంటే కొంతమంది రక్షణ పొందుతూ మనకు నచ్చట్లేదా అండి? అందరు తీసుకున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రక్తపు గుర్తు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు
మొండి సమస్యగా ఉన్నటువంటి ఫరో అంటున్నాడు, మీకు నమస్కారం బాబు, అర్జెంటుగా అబ్బా పాటలు పాడుకుంటా సంతోషంగా చక్క బయలుదేరారు. రెండో సమస్య వచ్చిందా? వచ్చింది. ఎక్కడ? ఎర్ర సముద్రము అనే సమస్య వచ్చింది. మనిషిని అయితే ఏదో చెప్పి మొండోడిని అయినా సాధ్య చేయొచ్చు. నీళ్ళకేం చెప్తాం? సృష్టికి ఏం చెప్తాం? సముద్రము దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రమా నా మాట వినుమో అన్నాం అనుకోండి, అదే లెక్క చేద్దాం. నేను చాలాసార్లు బీచ్కి వెళ్ళాను, బాప్తిసాలు కూడా ఇచ్చాను. ఎక్కడ తిందో దాని మాట మనం వినాలి. బాబు పెద్దలు వచ్చేలా ఉంది, కొద్ది బయటకు రండి, ఇప్పుడు పర్లేదు కొద్ది లోపలికి వెళ్ళండి, నేను వచ్చేస్తున్నానని హడావిడిగా టంగమని వచ్చి బయటకు వచ్చేసాం. ఎందుకంటే అది మన మాట. కానీ అటువంటి సమస్య కూడా దేవుని మాట విని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటలాడుటకు, మాట చెప్పుటకు సాధ్యము కాని సమస్య అయినా సరే వారు ఉపయోగించిన అస్త్రం ఏంటి అని అంటే దేవుని మాట. దేవుని మాటకు లోబడ్డారు. అక్కడేమో క్రీస్తు రక్తాన్ని వారి ప్రయాణంలో ఉంచితే, రెండోది దేవుని మాట. ఏమంటాడు? సాగిపోవుడి, ఆయన చేయు కార్యమును చూడండి అనగానే వీరందరూ దేవుని మాటకు లోబడి ఆయన అనుసరించారు, ఎర్ర సముద్రం దాటారు. నీ జీవితంలో ఆయన రక్తం ఉండాలి. రెండోది ఆయన మాటకు లోబడుట అనే లక్షణం, లోబడుట, ఆయన మాట వినుట అనే లక్షణం ఉండాలి. మూడో సమస్యను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అంత బాగానే ఉంది, ఎర్ర సముద్రం దాటేశారు, ఫరోని దాటేశారు, అక్కడక్కడ చిన్న రాజులు వచ్చి తలకాయ చేశారు, కానీ అది పెద్ద సమస్య కాదు. అక్కడ చివరికి కానాను దేశం వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ సమస్య వచ్చింది? యొర్దాను నది అడ్డంకిగా ఉంది, అది ఎగువ నుంచి పారుతా ఉంది. ఆ పారేటువంటి యొర్దాను నది దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళా అందరి మొఖాలు నీరసాలు వచ్చేసాయి. ఈరోజు మన విశ్వాస జీవితంలో నడిపించబడుతూ ఒకటి దాటాంరా బాబా అనేటోడికి ఇంకోటి దానికంటే పెద్దది మొండు దొక్కితే ఏమంటా? చాలా మంది చెప్పేది ఏంటనంటే, నేనంత విశ్వాసంగా ఉందామనుకున్నాను, అంత శ్రమలు ఎక్కువైపు నేను వెనక్కి లాగేస్తున్నాయంట. మూడో దాటితే కనానే, దేవునికి స్తోత్రం. ఇవి యొర్దాను వచ్చిన తర్వాత యెహోషువ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడుతుంది. యొర్దాను దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభు అంటాడు, మందసము మోయించిన యాజకుల కాళ్ళు యొర్దాను నదిలో ముందు పెట్టబడాలి. చదివారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకులు అంటే మందసాన్ని మోసుకొని యొర్దాను నదిలో అడుగు పెట్టారంట. వారి కాళ్ళు చీలమండలు మునగ్గానే, అంటే ఈ ముడికి మునగ్గానే ఎగుగా పారుతున్నటువంటి యొర్దాను నది అక్కడ ఆగిపోయినాడు. దేవునికి స్తోత్రం. దీనికి ఏం చెప్తాం మనం? యాజకుడు మందసము ఇచ్చిన యాజకుడు. మొదటిది ద బ్లడ్ ఆఫ్ జీసస్, క్రీస్తు రక్తము. రెండోది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమై ఉన్నటువంటి మాట. మూడవది పాస్టర్ విత్ వర్డ్. వాక్యం ఉండాలి. వాక్యము సేవకులతో ఈరోజు సేవకులు ఉంటున్నారు, లేరని నేను చెప్పట్లే, కానీ ఎలాంటి సేవకులు నెట్టుకున్నారో తెలుసా? వీళ్ళు ఏం చేసినా మాట్లాడినోడిని పెట్టుకున్నారు. అవునా కాదా చెప్పండి? ఏమన్నా చేయనండి, అయ్యగారు మాట్లాడకూడదు. అయ్యగారు ఏమనాలి? ప్రభో నీ బిడ్డలు ఆశీర్వది అనాలి. ఏమన్నా చేయనండి ఏమనాలి? ప్రభు నీ బిడ్డల్ని మెండుగా ఆశీర్వదించిన అనాలి. అలాంటి సేవకు మామూలుగా ఒకవేళ బోధించి ఖండించి బుద్ధి చెప్పి సరి చేసేవాడు ఉన్నాడు అనుకోండి, అబ్బే మా పాస్టర్ గారు అస్సలు నచ్చరండి. సేవకుడు ఉన్నాడా మీ కార్యక్రమాల్లో? వాక్యంతో ఉన్న సేవకుడు ఉన్నాడా? ఉంటే కనుక ప్రయాణానికి ఆటంకాలే ఉండదు. దేవునికి స్తోత్రం. లేదా అడుగున ఆటంకాలే. ఎందులో ఏమో ఒక మాట ఏమి ఒక ఆయన పెళ్లి కార్డు తెచ్చాడు నాకు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. పెళ్లి కార్డు చూడగానే అన్నాను, వావ్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. తీయండి సార్, తీయండి, చూస్తానులే, నీ పెళ్లి కుదరడమే నాకు సంతోషం, కార్డుదే ఉందంటే లేదు మీరు తీయాలంటే ఇలా తీశాను. చాలా బాగుంది కార్డు, చదవండి అన్నాడు. అలా చూస్తున్నాను. వివాహము, వివాహకర్త, వివాహ సందేశం అన్న దగ్గర
రెవరెండ్ కే ఎజ్రా రాజు ఏసఐ ఆదరణ పరిచయం అన్న పేరు. ఏంటైతే కనీసం చెప్పకుండా పేరేసి తెల్లగంటే అంటాడు, మీ మీద ఉన్న నమ్మకం ఏంటంట, మీ మీద ఉన్న మళ్ళీ ఇలా ఊగుతా, మీ మీద ఉన్న. ఒకవేళ పొరపాటున అదే రోజు ఇలాంటి టైగర్కి డేట్ ఇచ్చామనుకోండి, ఏమంటాడు, ఆయన మా కార్యక్రమం అంటేనే రాడండి. మళ్ళీ ఎవరన్నా చెప్పండి ఎగేసుకుంటా. అరే ఎప్పుడన్నా నీ మొఖం పెట్టుకుని అయ్యగారు పెళ్ళి పెట్టుకుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేసి ఆ తేదీ చెప్తారు, అడుగుతాను. ఇందాక అన్నిటి గురించి చెప్పాను. అందుకే వెళ్దామంటేనే ఎప్పుడు వెళ్ళాలో అడగాలి. కానీ ఇలా అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి, పాస్టర్ గారు మీరు వచ్చేయండి ఈయన అంటాడు. అప్పుడు ఆ రోజా అయ్యో బ్రదరు పలానోళ్ళ కార్యక్రమం అంటే ఆ పెద్ద మనిషి అంటాడు, అవునా మీరేం అక్కర్లేదు ప్రార్థన చేసుకోమని. వీళ్ళకి సేవకుడు వద్దు, మందస్సు వద్దు, యోర్దాను మాత్రం అది ఆగిపోవాలి అక్కడ. ఇప్పుడు ఆజ్ఞాపించేస్తాను యేసు నామంలో ఆ యోర్దాను ఆగిపోయి మా వివాహ కార్యక్రమం అర్జెంట్కి చక్కగా ఈయన ఉండడు, ఆకి ఉండదు అక్కడ, సేవకుడు ఉండడు, మందస్సు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నీకు అడ్డంకి ఉన్న యోర్దాను నీకు ఆటంకం తొలగిపోయి నీకు దారి ఇవ్వాలి అని అంటే మొదట ఎవరు ఉండాలంట, ఉత్తి సేవకుడు కాదు, మళ్ళా మందస్సము మోయుచున్న యాజకుడు. అంటే ఈ వాక్యాన్ని చేతపట్టుకున్నట్టు సేవకుడు ముందుంటే వాక్య ప్రకారం చెప్తాడు నీ కార్యక్రమాలు ఎలా ఉండాలి. చాలా మంది అంటారు, అయ్యగారు ఇలా చెప్పమన్నారు, ఇలా చేయమన్నారంటే నేనైతే చాలా స్పష్టంగా చెప్పి నోరు మూసుకొని ఉండమన్నాను. నేను వెళ్ళి ఇలా కూర్చున్నాను ఒక చోట, ఒక ఆవిడ అంటుంది, పందిరేదిరా 4 పచ్చాకులు లాగా పందిరే పెళ్ళి చేస్తాను. నేను అన్నాను అవతల రూమ్లో, ఆడికేమో తండ్రి లేడు పాపం. వచ్చాను, బయటకు వచ్చాను, ఈవిడికి ఎలా చెప్పాలి, ప్రభువా నువ్వు ఆలోచన నీ నాయన, దేవుడి మంచి తాళం ఇచ్చాడు, వచ్చాను అటు పేరు కిషోర్ వెళ్ళరా చెప్పండి అంటే, ఈ పెళ్లి కార్యక్రమంలో చాలామంది పెద్దలు మంచి మనసుతో నీ మేలు కోరి పందిరయ్యి పచ్చకట్టు అది ఇదని సలహాలు ఇస్తారు. ఎవరే సలహా ఇచ్చినా నువ్వు తోలనాడుకో, వాళ్ళు తగ్గించి మాట్లాడుకో. కానీ పాతికేళ్ళమ్మని అడగరా. ఈవిడ ఎదురుగున్నాను, అలాగే ఉన్నాడు. నేను నాన్న లేకుండా చేసుకున్నాను కదా కార్యక్రమాలని, ఒక 25,000 ఇచ్చి చెప్పండి అని అన్నాను. ఆవిడ అన్నీ అంటదే, ఈ రోజుల్లో పందిర్లు ఎవరు చూస్తున్నారు బావా, ఇప్పుడు దాకానే పందిరి వేయాలి, రాటేయాలి అదంది. 25,000 అంటే ఇప్పటికి ఇప్పుడు ఎవరు చూస్తలేదు పాస్టర్ గారు, పందిరి లేదు, ఏం లేదు, పెద్దలేదు, పెళ్ళి అవదేటి. ఇప్పుడు అన్ని ఫంక్షన్ హాల్లోనే, అన్ని కళ్యాణ మండపాల్లోనే, అన్ని అపార్ట్మెంట్. ఇది సంగతే. జాగ్రత్తగా ఈ కాల్ జాడింపులు ఉంటాయి చాలా మందికి. మా ఇంటి దగ్గర జరగకపోతే అలాగే, అయ్యో 4 ఆకులు కట్టకపోతే. ప్రభువును ఆహ్వానించావా, కొరతుంటే సమృద్ధినిచ్చి పంపుతాడు. అక్కడ లేవుంటే నీకు జీవనకరంగా మారుస్తాడు. అపాయం నుండి తప్పించు నీ దేవుడు. ఆయనకు అప్పగించబడకుండా బిందెట్టుకుని వెళ్ళు, సొంబట్టుకుని వెళ్ళు, ఎన్ని ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాత్రి అంతా ఉంటాయి ఈ కాల్ జాడింపు, ఈ కొవ్వు పట్టిన పనులే. అర్థమైందా? పెళ్లి చేసేసాను, అన్నీ అయిపోయి అమ్మాయి అని కూర్చుంటే అయ్యగారు బండి బయలుదేరుతారంటే అన్నీ ఎలా ఉంది, రైట్ ముగించేస్తాను నేను. ఇంకా బండి బయలుదేరిపోతుంది రండి అని అంటే వెళ్ళాను, ప్రార్థన చేసిన ప్రభా ఈ బండిని క్షేమకరంగా నడిపించిన ఆయన, నీ బిడ్డ అవుతుంది ఆయన, అంత ప్రార్థన అయిపోతుంది. అంత మీరు వెళ్ళిపోండి అయ్యగారు అంటుంది, మీరు వెళ్ళిపోండి కూర్చొని పోవాలి. ఎంత ప్రేమ అంటే సింగు షాట్ ఉంది సొంబు నీళ్ళతో. ఇప్పుడు అంటే ఆవిడ ఇలా వంచి రైట్ అంటే బండి మరి ప్రార్థన ఎందుకు, ఇంకా ఆ ఏడిపోయింది అదే ఆడొచ్చు కదా. ఆ సొమ్ముని లేసే జెండా ఊపి తెలిపోతుంది కదా బండి. మళ్ళీ మధ్యలో మళ్ళీ భయం ఒకటి ఉంటుందండి, ప్రార్థన ఉండాలి సేవకుడు. కానీ మందస్సు మోచిన యాజకుడు మాత్రం నవ్వుతాను చెప్పట్లా. నిజం నిజం. దేవుడు ఎలా చూస్తాడు తెలుసా, కాలు జాడెత్తుంది, కొవ్వు పట్టిన పనులు చేస్తుంది. నేను ప్రత్యేకించుకుంటే నా బిడ్డల్ని నేను రక్షకుడు కానీ అంటే నన్ను విసర్జించి లోకపరమైన ఆచారాలని ఎక్కడో చోట ఇరికిచ్చేస్తుంది. ఎంత విచారకరం. దేవుడు అంట మౌని అయిపోతాడంట, మౌని సైలెంట్ అయిపోతాడు ఆయన. ఇప్పుడు నీకు సమస్య రాగా, ప్రభువా నువ్వెందుకు నన్ను చూస్తాలో ఉన్నావని అంటే దానికి కూడా సమాధానం చెప్పడం. ఎందుకు అని అంటే నీకు ఇచ్చిన ఆ ఆధిక్యతను నువ్వు కాలదాన్ని తృణీకరించి తమ రక్షకుడైన దేవుని
వెనక్కి విడిచిరి, రక్షణ శైలమును తృణీకరించిరి, దేవుని ఎదుట కాలు జాడించిరి. దేవుడు అన్ని లెక్కడతాడు. ఈ రాత్రి వాక్యం అంటుంది, నీవు మరల ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే కళ్ళు మూసుకో, ప్రభుని అడుగు. నేను ఎక్కడెక్కడ కాలు జాడించానని నువ్వు మర్చిపోయిన సంగతులు కూడా అయినా 70 కాదు 170 mm చూపిస్తాడు నీకు సంగతులన్నీ. యథార్థంగా ప్రభు పాదాలు కన్నీళ్ళతో కడుగు. ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అడుగుదామా? తల్ల వంచుదాము, ప్రార్థన చేద్దాం. ఒక్క కొద్ది నిమిషాలు నాతో కలిసి ఏకీపించండి. అయ్యే రాత్రి నేను ఎక్కడెక్కడ కాలు జాడించి నాకు ఇచ్చిన రక్షణ శైలాన్ని తృణీకరించాను, ఎక్కడెక్కడ నాకున్నటువంటి ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నాను, తిరిగి నేను వికసించాలనుకుంటున్నాను, తిరిగి నేను చిగురించాలనుకుంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు పాదాల దగ్గర అడుగుదామా? దావీదు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని భక్తుడు పాటగా రాస్తున్నాడు. దాన్ని పాడుతూ మన ప్రభు యొక్క ఆలోచనలో నడిపించబడదాం. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండదు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా ప్రభా మమ్మల్ని దర్శించండి, ప్రభా మమ్మల్ని బలపరచండి ఆయన పాదాలు పట్టుకుందాము. అందరూ అడుగుదాము. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు ఈ రాత్రి ఎండిపోయినటువంటి స్థితి నూతన పరచబడాలి. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా యుద్ధ సమయమందు నేను మిద్దె మీదకి ఎక్కాను, చూడరాని దృశ్యం చూశాను, కనుక దారి తప్పిపోయాను. ఈ రాత్రి నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనేకములు నా ఆలోచన చేత, నా వివేకము చేత, నా జ్ఞానము చేత పోగొట్టుకున్నాను. తిరిగి నీ మాట వినాలని ఆశిస్తున్నాను. చెప్దామా ప్రభు సన్నిధిలో? ప్రతి ఒక్కరం హల్లెలూయా. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నే బ్రతికెదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నే బ్రతికెదను ప్రభో, నే బ్రతికెదను ప్రభో, నే బ్రతికెదను ప్రభో, నే బ్రతికెదను ప్రభో. ప్రతి ఒక్కరు చెప్తాం ఈ రాత్రి, అయ్యా నీవు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నీవు నాతో మాట్లాడితే నేను తిరిగి జీవిస్తానయ్యా, నీవు నాతో మాట్లాడితే నేను చికిరించబడతానయ్యా. ఎంతమంది నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కళ్ళగాచినాను, ఎంతమంది నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కళ్ళగాచినాను, హద్దు మీరినాను, బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, బుద్ధి వీడినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గము. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. అందరూ చెప్తామా? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. మరొకసారి చెప్తామా? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను
ఉన్నటువంటి చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది నాయన. ఒక్క మాట నీవు పలికితే అయ్యా నిర్జీవంలోనికి జీవం చేసింది నాయన. పాడి మీద మాయపడుతున్నవాడు తిరిగి లేచి తన తల్లితో మాట్లాడేటువంటి ఆ గొప్ప కార్యము జరిగించిన దేవుడు. ఈ రాత్రి నా జీవితంలో మృతమైపోయిన ప్రతి పరిస్థితి, నిర్జీవమైపోయిన ప్రతి పరిస్థితి, ఎండిపోయిన ప్రతి అనుభవం తిరిగి జీవింపజేయునట్లు కృప చూపండి. నీ మాట చాలయ్యా, ఒక్క మాట చాలయ్యా. నీవు నన్ను ప్రేమించి నడిపించినప్పుడు నా ఆలోచన బాలేదు, కాలు జాడించానయ్యా. కొవ్వు పట్టి మంది బలిసి నిన్ను తృణీకరించానయ్యా. రక్షణ శైలమును విడిచిపెట్టానయ్యా. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా హెచ్చరించినందుకు వందనాలు. నా తప్పులు సరి చేసుకోవడానికి కృప చూపండి. నన్ను బాగు చేయండి, నన్ను తిరిగి నిర్మించండి, నన్ను కట్టండి. నీ మహిమలో నేను ఉన్నట్టు కృప చూపండి. నీ వాక్యము ద్వారా నన్ను నడిపించమని సరిచేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి.